ప్రపంచమైంది చదువులు అనేది. చదువుని కొనాల్సి వస్తుంది. అక్కడ ర్యాంక్స్ ఉంటేనే సీట్లు ఉన్నాయి. ఒకవేళ ర్యాంక్ లేకపోతే సీట్లు లేవు. మరి అక్కడ సీట్ కొనాలంటే ఏం చేయాలి? డొనేషన్ కడితే సీట్ ఇస్తున్నారు. డొనేషన్ ఏమన్నా తక్కువ ఉందా అంటే లేదు. ఒక ఎంబీబీఎస్ సీట్ కొనాలన్నా ₹1,00,00,000 అడుగుతున్నారు. బీటెక్ చదవాలన్నా బీటెక్ లో సిఎస్సి చదవాలన్నా గానీ 30 lakhs అడుగుతున్నారు. బిట్స్ పిలాని లాంటి యూనివర్సిటీ తీసుకుంటే 30 lakhs అడుగుతున్నారు. అదే విట్ యూనివర్సిటీ తీసుకుంటే 5 lakhs అడుగుతున్నారు. కేఎల్యూ తీసుకున్నా అంతే అడుగుతున్నారు. యూనివర్సిటీ వీళ్ళందరూ ఎడ్యుకేషన్ ఉన్నారు, కాలేజెస్ కి మొగ్గు చూపించారు. మనం ఏం చేస్తున్నాం? నువ్వు చదవలేదు, నీకు ర్యాంక్ రాలేదు, మాకు స్తోమత సీట్ కట్టలేము, మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, మాకు పాకెట్ సపోర్ట్ చేయటం లేదని అక్కడ పిల్లల భవిష్యత్తును కూడా కాంప్రమైజ్ చేస్తున్నారు. మన భవిష్యత్తును కాంప్రమైజ్ లీడర్స్ పిల్లల భవిష్యత్తును కాంప్రమైజ్ చేస్తున్నారు. మరి అలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి అంటే మరి మనం సంపాదించాలి కదా, ఖచ్చితంగా సంపాదించాలి. నెక్స్ట్ ఏంటి? గోల్డ్ అండ్ జ్యువెలరీ. ఎవరికి అర్థం లేదు? ప్రతి ఒక్కరికి అవసరం. గోల్డ్ ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు. సో గోల్డ్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే లేడీస్ అనుకుంటారు 7 వారాల నగలు ఉంటే బాగుండు, కట్టిన చీర కట్టకుండా, పెట్టిన సొమ్ము పెట్టకుండా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. మరి అవి కూడా లైఫ్ లో తీసుకోలేములే, కళ అయితే ఉంటది పెట్టుకోవాలని, కానీ మన స్తోమత కాదులే, మనం తీసుకోలేములే అని అక్కడ కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఏం చేస్తున్నారు? గోల్డ్ లాంటి గోల్డ్ ఇంకోటి ఉంది కదా, రోల్డ్ గోల్డ్, దగదగ మెరిసే రోల్డ్ గోల్డ్, అవి వేసుకొని కాంప్రమైజ్ అవుతున్నారు. సో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు డియర్ లీడర్స్. ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో మీరు లైఫ్ టైం అంటే రిటైర్మెంట్ వరకు చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా 2 years నుంచి 3 years చేసుకుంటే చాలు మీ లైఫ్ స్టైల్ అనేది మార్చు. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఊహ వచ్చినప్పటి నుంచి కూడా రిటైర్మెంట్ అయ్యే వరకు కష్టపడుతున్నారు. ఊహ అంటే 20 లేదా 24 ఎక్కడొక్కడ బిజినెస్ ఆర్ జాబ్ చేస్తానే ఉంటారు. దాన్ని రిటైర్మెంట్ వరకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. మరి దాని వల్ల మనం ఏం చేస్తున్నాం? సంపాదించిన సంపాదన అంటే ఫ్యామిలీని మాత్రమే సర్వే చేస్తున్నాము, అంతకు మించి ఏమన్నా చేయగలుగుతున్నామా? రిటైర్మెంట్ టైంకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఎవరి దగ్గర ఉంటున్నాయా? లేదు. రిటైర్మెంట్ టైం వరకు కూడా ఏం చేసి ఉంటామంటే పిల్లల ఎడ్యుకేషన్ చదివించుంటాము, నెక్స్ట్ పిల్లలకు మ్యారేజెస్ చేసి ఉంటాము, మాట్లాడేషన్స్ అని, లేదా ఫ్యామిలీని సర్వే చేయటం అని, నెక్స్ట్ ఏమన్నా హౌస్ చిన్న చిత్క ఇల్లు కావాలంటే లైఫ్ లో ఫుల్ఫిల్ చేసుకొని ఉంటారు. మరి అంతకు మించి ఏమన్నా చేయగలుగుతున్నారా అంటే లేదు. మరి వృద్ధాప్యంలో కూడా కష్టాలు తప్పుతున్నాయా అంటే లేదు. వృద్ధాప్యంలో కూడా పిల్లలు చూడటం లేదని ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధాశ్రమానికి వెళ్ళి తలదాచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు జరుగుతుంది ఇదంతా కూడా అంటే మనకంటూ సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ లేక. అదే బ్యాంక్ బ్యాలెన్స్ చూడరా డియర్ లీడర్స్, ఖచ్చితంగా చూస్తారు. మరి మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి, మనకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా లేదా, మన పిల్లలతో హ్యాపీగా ఉండాలా లేదా, మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలా లేదా అని కష్టమైతే పడుతున్నాము. 8 గంటల నుంచి 10 గంటలు చేసుకున్నటువంటి పని చేసుకుంటూనే పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గా కానీ ఈ బిజినెస్ ప్లాన్ చేసుకుంటే ఎక్కువ కాదు డియర్ లీడర్స్, 2 నుంచి 3 సంవత్సరాల్లో మీ లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? ఫారిన్ ట్రిప్స్ అంటే ఏంటి? దేశ విదేశ యాత్రలు తిరిగి రావటం. ఈ ప్యానెల్ లో ఇంతమంది ఉన్నారు కదా, మరి పిల్లల బర్త్డేస్ వచ్చినా, పిల్లలకు షాపింగ్ అన్నా గానీ, యానివర్సరీ డే వచ్చినా గానీ ఎవరన్నా మేము ఫ్యామిలీతో ఫారెన్ వెళ్తున్నామండి అని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? లేదు. ఎందుకు అంటే ఫ్యామిలీతో ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే 10 లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతాయి వెళ్ళి రావాలి అంటే. మరి అక్కడ షాపింగ్ కూడా ఉంటది కదా. సో 15 లక్షల వరకు జేబులో పెట్టుకొని వెళ్ళాలి. మరి ఉన్నాయా? అవే 15 లక్షలు ఉంటే మా ఫ్యామిలీని సర్వే చేసుకుంటాం, పిల్లలకు పనికొస్తే లేకపోతే ఇంటి దేనికన్నా పనికొస్తే కాంప్రమైజ్ అయ్యి అక్కడ కూడా ఏం చేస్తున్నారు? ట్రిప్ అనగానే ఏదో చిన్న తీర్థయాత్రలు లేదా టెంపుల్ కి వెళ్ళొచ్చి ఆ అమ్మయ్య ఒక ట్రిప్ అయితే వెళ్ళొచ్చాం ఫ్యామిలీతో, కంప్లీట్ చేసుకున్నాము అని అక్కడ కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. మరి పెద్ద పెద్ద బిగ్ షాట్లను తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు షాపింగ్ చేయాలన్నా, బర్త్డే చేయాలన్నా, వాళ్ళ పిల్లలకి హాలిడేస్ వచ్చినా గానీ
మొత్తం కూడా ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, సఫిషియంట్ ఇన్కమ్స్ ఉన్నాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దేన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తున్నారు. డియర్ లీడర్స్, అదే మన జీవితంలో ఉంటే, అలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమౌంట్ ఉంటే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మనం చేయమా ఎంజాయ్? ఖచ్చితంగా చేస్తాము. మనం కూడా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళొస్తూ ఉంటాము. మరి ఇవన్నీ స్క్రీన్ మీద కనిపించేవన్నీ కూడా నేను చూపించాను కదా, ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి అంటే డబ్బు. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. పైసా ఫేకో తమదేవో, అంటే డబ్బు ఉంటే దేనినైనా గానీ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ డబ్బు కావాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, మీరు చేస్తున్న పనే, మీరు ప్రతి రోజు 8 గంటల నుంచి ప్రతి ఒక్కరు నిజ జీవితం కష్టపడుతున్నారు, దానివల్ల నేర్చుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఏమంటానంటే, మీరు చేసే పని చేసుకుంటూ పార్ట్ టైం గానీ ఫుల్ టైం గా గానీ 2 నిమిషాలు ఇక్కడ కష్టపడితే, నిలబడితే మీ లైఫ్ మీరు మార్చుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద అన్ని కూడా మీ నిజంలో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మరి ఆ బిజినెస్ అనేది చూసేద్దాం. వెల్కమ్ ద లేటెస్ట్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నానండి. గుంటూరు నుంచి నేను హైదరాబాద్ రావాలనుకుంటున్నా. హైదరాబాద్ రావాలంటే నేనేం చేయాలి? ఆల్రెడీ హైదరాబాద్ రావడానికి ఒక రహదారి ఉంది, అవునా? ఆ రహదారి ఉంది కాబట్టి ఆ మార్గంలో ఎలా రావచ్చు? కార్ లో రావచ్చు, బస్ లో రావచ్చు, ఇలా అయినా రావచ్చు. ఏ వెహికల్ చేసి నేను ఆ రహలో సక్సెస్ఫుల్. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళటానికి ఈ గుంటూరు నుంచి హైదరాబాద్ కి ఒక రహదారి వేశారు కాబట్టి సో సేఫ్టీ రీచ్ అవుతా. అలానే ఒక చోట ఇంకోటి చేస్తున్నాము. ఈ రేస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ద లీడర్స్ ఫ్యాక్టరీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు. వెల్కమ్ టు డేజై. సో మా తరపున, మా సంస్థ తరపున మీ అందరికి హార్దిక స్వాగతం, సుస్వాగతం అండి. డే జాయ్. డే అంటే రోజు, జాయ్ అంటే సంతోషం. ఇండియన్స్ అందరూ కూడా రోజంతా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కంపెనీ పేరు ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. కంపెనీ ప్రొఫైల్. కంపెనీ ప్రొఫైల్ అంటే అడిలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంటే నాట్ ఓన్లీ సింగిల్ కంపెనీ అండి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ కంపెనీ ఎక్కడ ఉందంటే ఇంద్రా విహార్, కోటా, రాజస్థాన్. ఇండియన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ. బిగ్గెస్ట్ ప్రొఫైల్, గ్రేట్ మేనేజ్మెంట్, ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్ సిన్స్ 1962. అంటే 1962 నుంచి వీళ్ళు ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే 63 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ట్రెడిషనల్ మార్కెట్ లో. 32 years ఎక్స్పీరియన్స్ బిజినెస్ హెడ్. అంటే కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ కు వచ్చేసి ట్రెడిషనల్ మార్కెట్ లో 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 18 ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపెనీస్, అంటే ఓన్ బ్రాండ్స్ అండి. 18 రకాల కంపెనీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి. 3000 ఎకరాస్ ఓన్ ల్యాండింగ్ ఉంది. 400 ఎకరాస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నటువంటి ఇండియన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ. 900 ఎకరాస్ లో ఓన్ కల్టివేషన్ చేస్తున్నారు. ఓన్ R&D, క్లినిక్ టెస్టెడ్ ప్రొడక్ట్స్. ఎక్స్పోర్టింగ్ టు 128 కంట్రీస్. అంటే 107 దేశాలకి గత 30 సంవత్సరాలుగా అడిలా బయోటిక్ పేరు మీదుగా ఆయుర్వేదిక్ ముడిసరుకుని ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు. మరి 2019 కరోనా టైంలో ఏం చూస్తాం మనం? ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ ఆగిపోయినాయి కదా. ఆ టైంలోనే మన ఇండియన్స్ కి, భారతదేశంలో ఉన్న ప్రజలకి క్యూర్ ఇండ్ అనే కాన్సెప్ట్ తో మనం ఎందుకు ఈ సర్వీస్ ఇవ్వకూడదు, ఆర్థికంగా ఆరోగ్యంగా ఆదాయం ఎందుకు ఇవ్వకూడదు అని పుట్టుకొచ్చింది డే జాయ్. అంటే డే అంటే రోజు, జాయ్ అంటే సంతోషం. రోజంతా కూడా వీళ్ళు సంతోషంగా ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, లక్షాధికారులుగా ఉండాలి అనే ఉద్దేశంతో 2019 ఆగస్టు 1వ తారీఖు కొత్త డివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అంటే 5,000 కోట్లు టర్న్ ఓవర్ ఇన్ ఇండియా. ఇండియాలోనే 5,000 కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటి మా కంపెనీ. నిన్న చెప్పుకున్నాం కదా 18 రకాల ఓన్ కంపెనీస్ అండ్ బ్రాండ్స్ ఉన్నాయని. అవేంటి అంటే అడిలా బైక్, స్టోన్స్, క్యూరిన్,
అడిలా ఆగ్రో, ఓరిలైట్, కోటా దాల్ మిల్, మల్టీ మెటల్స్, ఎడిల్లా, హర్మోషా డిజైన్ స్టూడియో, హ్యాపీ గ్రో, దోమతి, అస్తప్రాష్, హోమ్ షైన్, అన్నపూర్ణ రసాయి, ఆయుష్మాన్, కాలాకేట్, ఇంప్రెషన్, ద గ్రీన్ కోడ్. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క ఓన్ కంపెనీస్ అండ్ బ్రాండ్స్ అండి. ఈ 18 రకాల కంపెనీస్ అన్ని కూడా ఒకే 400 ఎకరాల్లో ఇందా చెప్పుకున్నాం కదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని. 400 ఎకరాల్లో ఒకే బౌండరీలో 18 రకాల కంపెనీస్ అండ్ బ్రాండ్స్ మొత్తం కూడా ఒక చోటే ఉంటాయండి. మేమైతే వెళ్ళి చూసి వచ్చాము. ఎప్పుడు అంటే నవంబర్ మంత్ లో వెళ్ళి చూసి వచ్చామండి. 2024 నవంబర్ మంత్ లో వెళ్ళాము. ఏపీ తెలంగాణ నుంచి తక్కువ లేకుండా 300 మెంబర్స్ వెళ్ళొచ్చాము. 2 days అక్కడ స్టే చేసి మరి కంపెనీ విజిట్ చేసుకొని వచ్చాము. కొత్త వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే మీకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళొచ్చండి. కంపెనీ విత్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి రావచ్చు. సో ఇక్కడికి వెళ్ళొచ్చాక మీకు ఇంకా చాలా అంటే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. కంపెనీ ప్రొఫైల్ ఎంత పెద్దదో నేను చెప్పాను కదా, చూసారు. సో మేనేజింగ్ డైరెక్టర్స్ అంటే ఇందా చెప్పుకున్నాము కంపెనీ యొక్క ఫౌండర్ అనేది శంభు అగ్రవాల్ గారండి. సార్కి వచ్చి 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ట్రెడిషనల్ మార్కెట్ లో. మరి వాళ్ళ ఇద్దరు కుమారులు అమల్ అగర్వాల్ అండ్ దివ్యాంష్ అగర్వాల్ గారు. మరి వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఫారిన్ కంట్రీస్ అంటే యూకే వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ మీద డబుల్ పీజీ చేసి వచ్చి 2019 ఆగస్టు 1వ తారీఖు డే జాయ్ అనే కొత్త డివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి కంపెనీ వెబ్సైట్ అంటే dayjoy.in కి వెళ్ళి ఈ స్క్రీన్ మీద నేను చెప్పేటువంటి ప్రొడక్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి ఒకసారి. ఇక్కడ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మొత్తం అంటే 180 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని? 180 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ 180 రకాల ప్రొడక్ట్స్ మొత్తం కూడా హెల్త్ కేర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, అగ్రికల్చర్ అండ్ క్లాతింగ్ 5 రకాలుగా డివిజన్ చేయబడింది. ఇవన్నీ కూడా 900 ఎకరాల్లో కల్టివేషన్, ఆర్గానిక్ తరహాలో కల్టివేషన్ చేస్తూ రీసెర్చ్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్, హోమ్ కేర్ అవ్వచ్చు, పర్సనల్ కేర్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, మొత్తం కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. మరి ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి అని అంటే హెల్త్ కేర్ అంటే ఏంటి? కాలి బొట్టన వేలు దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు మొత్తం సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మొత్తం కూడా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అండి. మన పెద్దవాళ్ళు ఏమన్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం, అవునా కాదా? ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలము. డబ్బు ఉంది, ఆరోగ్యం లేదు, ఏమన్నా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఉంటే. చిన్నప్పుడు ఎక్కువ సామెత తింటూ ఉంటాం, ఏమన్నా ఆరోగ్యం క్షీణించిపోతే తొందరగా వెళ్ళి చూయించుకో, ఊపిరుంటే ఉప్పుగల్లైనా అమ్ముకోవచ్చు అని. దాని అర్థం ఏంటి? మనం ఆరోగ్యంగా ఉంటే ఉప్పు అమ్ముకోనైనా బతకొచ్చు, ఉప్పులు అమ్ముకోనైనా బతకొచ్చు అని పెద్దలు ఒక సామెత వేస్తూ ఉంటారు. సో ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. ఇక్కడ మీకు సంబంధించిన ఏ ప్రాబ్లం కైనా, షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, పక్షవాతం, సెక్సువల్ ప్రాబ్లమ్స్, సంతానం లేని సమస్యలకి అన్నిటికి కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్. ఏం స్టార్ట్ అయింది? బ్రష్ అండ్ పేస్ట్, అవునా? ఇక్కడ బ్రష్, పేస్ట్, సోప్స్, హెయిర్ ఆయిల్స్, షాంపూస్, ఫేస్ క్రీమ్స్, లోషన్స్, ఇవన్నీ కూడా. సో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్. మనందరికి తెలిసిందే, లేడీస్ అయితే శానిటరీ ప్యాడ్స్ బయట వాడుతూ ఉన్నాము. మరి మన నాయనమ్మ అమ్మమ్మ కాలంలో చూసుకుంటే వాళ్ళకి ఏమన్నా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అంటే లేవు. వాళ్ళకి ఏమన్నా క్యాన్సర్లు ఉన్నాయా గర్భసంచి కంటే లేవు. వాళ్ళకి ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమన్నా సిస్టులు ఉన్నాయా గర్భసంచులు అంటే అప్పట్లో ఇవేవి వాళ్ళకి తెలియదు. మరి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎందుకు ఇవన్నీ వింటున్నాము అంటే వన్ అండ్ ఓన్లీ బయట దొరికే శానిటరీ ప్యాడ్స్ మాత్రమే. మరి బయట దొరికే శానిటరీ ప్యాడ్స్ ఎందుకు వాడకూడదు, ఇక్కడ శానిటరీ ప్యాడ్స్ ఎందుకు వాడాలి? సో ఇక్కడ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి. బయట ఎందుకు వాడకూడదు, ఇక్కడ ఎందుకు వాడాలి అని చెప్పేసి దీని మీద డెమో ఉంటుందండి. మిమ్మల్ని ఎవరైతే జూమ్ సెక్షన్ లో యాడ్ చేశారో ఈ జూమ్ మీటింగ్ కంప్లీట్ అయిపోయాక దీని మీద ఉన్నటువంటి డెమో లింక్ ఒకటి ఉంటుంది, చూసేయండి. తర్వాత మీకే అర్థమైంది బయట ఎందుకు వాడకూడదు, ఇక్కడ ఎందుకు వాడాలి అని. నెక్స్ట్ వచ్చేసి FMCG ప్రొడక్ట్స్ అంటే
హల్దీ, మిర్చి, ధనియా, చికెన్ మసాలా, గరం మసాలా, కుకింగ్ ఆయిల్. డియర్ లీడర్స్, చెప్పండి, ఇవి లేకుండా లేడీస్ ఎవరన్నా పొద్దున్న లేస్తే కిచెన్ లో పని జరుగుతుందా అంటే లేదు. ప్రతి రోజు కిచెన్ లోకి వెళ్ళి వంట చేయాలి, గంట తిప్పాలంటే ఇవి కావాల్సిందే. మరి బయట దొరుకుతున్నాయి కదా మేడం అనొచ్చు. బయట ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అంటే కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే మనం వాడుతున్నాము. మరి ఆ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వల్ల మనకేమవుతుంది? రోగాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి. సో ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన తినే ఆహారం. సో మనం ఎక్కడైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవి బయటైనా కొనాలి, ఇక్కడైనా కొనాలి. కాకపోతే ఇక్కడ కొంటే మీకు ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీకు ఆరోగ్యం కావాలంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం వచ్చింది. మరి బయట ఎందుకు వాడకూడదంటే కెమికల్ బేస్డ్ తో పండిస్తున్నారు. మళ్ళీ ఇవి చెక్కి గిర్నీలో ఆడిస్తే ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అవ్వటం వల్ల అందులో ఉన్న పోషకాలు అన్ని కూడా నశింపుపోతున్నాయి. మన బాడీకి ఏమన్నా విటమిన్స్, మినరల్స్ అందుతున్నాయి అంటే నో మీన్స్ నో. తిన్నామంటే తిన్నాం. మరి ఇక్కడ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి అంటే ఆర్గానిక్ తరహాలో కల్టివేషన్ చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ గిర్నీ అనుకుంటున్నామో ఈ మసాలాలకి కూలింగ్ కంప్రెసర్ మిషనరీ ఉంది. తక్కువ లేకుండా 5 నుంచి 7 కోట్ల రూపాయల మిషనరీ ఉంది డేజే కంపెనీ దగ్గర. దీని వల్ల ఏంటంటే హీట్ జనరేట్ అవ్వదు, పోషకాలు ఏవి కూడా నశింపుకోవు. మనం తిన్నా గానీ బాడీలో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ చేకూరుతాయి. నెక్స్ట్ ఏంటంటే బయట ప్రొడక్ట్స్ కి అయితే 3 నెలల నుంచి 6 నెలల ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇక్కడ డేజేలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కి 2 ఇయర్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడాలి డియర్ లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్. మరి రైస్ బ్రాన్ ఆయిల్ బయట కూడా దొరుకుతుంది మేడం. అక్కడికి ఇక్కడికి ఏంటి వేరియేషన్ అంటే బయట మొత్తం కూడా కల్తీ. ఎలా అంటే 40% మాత్రమే మీకు ఒరిజినల్ ఉంటది, మిగతా 60% మొత్తం కూడా కల్తీ ఆయిల్ ఉంటుంది. ఆ కల్తీ ఆయిల్ వాడుకోవటం వల్ల మీకేం జరుగుతుందంటే ఊబకాయం. చూడండి, ఆయిల్ ఎక్కువ వాడితే ఒళ్ళు వస్తుంది అని ఆయిల్ తగ్గించుకుంటున్నారు. ఆయిల్ ఎక్కువ వాడితే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, వాల్స్ బ్లాక్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో అలాంటి ఆయిల్స్ వాడితే అదే జరిగిద్దండి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒరిజినల్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఒరిజినల్ 15,000 ppm ఇక్కడ మెన్షన్ చేస్తారు. బయట ఆయిల్స్ మీద ప్యాకెట్స్ మీద మీరు చూసుకోండి, ppm అనేది మెన్షన్ చేయబడదు. కానీ ఇక్కడ ppm మెన్షన్ చేయబడుతుంది. ppm అంటే పాయింట్/మిలియన్. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఏ కంపెనీ దగ్గర ఆయిల్ 15,000 ppm ఉన్నటువంటి ఆయిల్ ఎక్కడా లేదండి. 1 and only డేజేలో మాత్రమే ఉంది 15,000 ppm. మిగతా కంపెనీస్ లో 9,000 ఉంది, 8,000 ఉంది. అంతకు మించి ఏ కంపెనీలో లేదు, ఓన్లీ డేజేలో మాత్రమే ఉంది. మరి ఈ ఆయిల్ వాడటం వల్ల మన బాడీకి ఏవైతే విటమిన్స్, మినరల్స్ కావాలో అంతవరకే తీసుకుంటుంది. మిగతాదంతా కూడా కొవ్వుగా మారదండి, ఫ్లెష్ అవుట్ లో వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఆయిల్ మాత్రమే మీరు వాడాలి. దాంతో పాటు మీకు B12 బాడీకి ఎంతో అవసరమైంది B12. సో B12 కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్. హోమ్ కేర్ అంటే ఇవన్నీ కూడా లిక్విడ్స్ అండి. డిష్ లిక్విడ్స్ ఉంటాయి, టాయిలెట్ క్లీనర్స్ ఉంటాయి, డిటర్జెంట్ లిక్విడ్స్ ఉంటాయి, ఫ్లోర్ క్లీనర్స్. మరి ఇవి ఎందుకు వాడాలి అంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. కొంచెం వేసుకుంటే చాలు. బయట మనం డిష్ లిక్విడ్స్ వాడతామండి. మనం ఏమనుకుంటామంటే డిషెస్ ని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం అని అనుకుంటాము, కానీ ఎక్కడో ఒకక్కడ కొంత ఉండిపోయింది వెజల్స్ మీద. మరి వాటిల్లోనే పెట్టుకొని తింటున్నాము, వాటిల్లోనే కుకింగ్ చేసుకొని తింటున్నాము. తినటం వల్ల ఏమొస్తుంది? ఒక సర్వేలో నిర్ధారణ చేయబడింది, ఏదైతే డిష్ లిక్విడ్స్ మీరు వాడుతున్నారో వెజిల్స్ మీద ఉండిపోయి ఆ ప్లేట్ల్లో తినటం వల్ల, ఆ వెజిల్స్ లో వండుకొని తినటం వల్ల క్యాన్సర్ గురవుతున్నారు అని. చూడండి, ఇప్పుడు ఇంటింటికి ఒకళ్ళు లేదా ఇద్దరు షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఇంతకు ముందు అంతమంది ఉన్నారా అంటే లేదు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది షుగర్ అంటే. 2030 నాటికి సర్వేలో చెప్తున్నారు ఇంటింటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు, తస్మత్ జాగ్రత్త అని. మరి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము? మనం తీసుకునే ఫుడ్ వల్లే క్యాన్సర్ కి గురవుతున్నారు. ఫస్ట్ ఏం మార్చుకోవాలి అంటే ఫుడ్ లో మార్పు రావాలి డియర్ లీడర్స్.
ఎక్కడైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవి మాత్రమే మనం వాడుకోవాలి. టాయిలెట్ క్లీనరే కదా అని కడుగుతా ఉంటారు, ఆ స్మెల్ పీల్చుకున్నా క్యాన్సర్లు వస్తాయంట. సో ప్రతిదీ కూడా మనం వాడేటువంటి ప్రొడక్ట్ మొత్తం కూడా ఆర్గానిక్ అయి ఉండాలి. కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్లాతింగ్ అంటే సూట్ క్లాత్లు ఉంటాయండి. ఇక్కడ అగ్రికల్చర్ అంటే ఇక్కడ వ్యవసాయదారులు ఎవరన్నా ఉంటే వీటి మీద కూడా బిజినెస్ చేసుకోవచ్చు అండి. నెంబర్ 1 బిజినెస్ అని చెప్తాను నేను ఇదైతే. ఎందుకు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తున్నారు, కానీ ఈ సంవత్సరం ఏపీ తెలంగాణలో స్టార్ట్ చేసుకున్నారు వ్యవసాయదారులు కూడా. చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. భూమి సారవంతం చేసేటప్పటి నుంచి పంట మన చేతికి వచ్చేటప్పటి వరకు కూడా ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మొత్తం కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. సో వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచే మార్పు జరగాలంటాను నేను ఫస్ట్. ఎందుకంటే మొత్తం కూడా కెమికల్స్ వాడి పండిస్తున్నారు, ఆ పండిన పంటే ఇక్కడ తిని రోగాలకు గురవుతున్నారు. ఫస్ట్ మార్చాల్సింది ఎక్కడ అంటే వ్యవసాయదారుల దగ్గర నుంచే ప్రొడక్ట్ మార్చుకుంటా రావాలి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ వ్యవసాయదారులు కూడా నెంబర్ 1 గా బిజినెస్ చేసుకుంటున్నారు, చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు దాకా కంపెనీ యొక్క ప్రొఫైల్ చూశారు. కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది అంటే ఇండియాలో 50,000 రకాల కంపెనీస్ ఉన్నాయి. 50,000 కంపెనీస్ లో ఏ కంపెనీకి లేనటువంటి పెద్ద ప్రొఫైల్ తేజ కంపెనీకి మాత్రమే ఉంది. అందులో ప్రొడక్ట్స్ కూడా చూశారు, 180 రకాల ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయో కూడా చూసేశారు. నెక్స్ట్ మాకేంటి, వీటి వల్ల మాకేంటి, లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు అన్నారు కదా ఈ బిజినెస్ ఆపర్చునిటీ వల్ల మాకేంటి. ఎస్, ఇప్పుడు టైం వచ్చిందండి, ఇప్పుడు మీకే లాభమే లాభం. ఇక్కడ 2 నుంచి 3 సంవత్సరాలు కనుక మీరు చేసుకుంటే పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గా కానీ మీ లైఫ్ స్టైల్ అనేది మీరు మార్చుకోవచ్చు. మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి ఇక్కడ. సో బయట మనం ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏమైనా బిజినెసెస్ ఉన్నాయా? లేవు, ఎలాంటి బిజినెసెస్ లేవు. కనీసం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బయట తక్కువ లేకుండా 2 నుంచి 3 లక్షల రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేయాలి. మరి స్టార్ట్ చేసాం కదా అని ఓన్ రిస్క్ తో బిజినెస్ స్టార్ట్ చేసాము, షట్ డౌన్ చేసి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా అంటే రావు. షట్టర్ ఓపెన్ చేయాలా, అక్కడ ఎంప్లాయీస్ ని పెట్టుకోవాలా, ఆఫీస్ ఒక రెంట్ కి తీసుకోవాలా, మన దగ్గర ఉంటాయో ఉండవో బయట తీసుకొచ్చి మరి బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఓన్ రిస్క్ తో. మరి బిజినెస్ పెట్టాం కదా అని నెలలో 10 రోజులు తీసి 20 రోజులు షట్ డౌన్ చేస్తే మరి ఏమైనా సర్వే అవ్వగలుగుతామంటే నో మీన్స్ నో. అక్కడ రెంట్లు కట్టుకోవాలా, ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇచ్చుకోవాలా, అది మొత్తం కూడా ఓన్ రిస్క్. మరి ఇక్కడ ఎలాంటి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 20,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది. స్మాల్ ఇన్వెస్ట్మెంట్ 20,000 రూపాయలకు ఒక ప్యాకేజ్ ఉంది, 10,500కు ఒక ప్యాకేజ్ ఉంది, 6,000 రూపాయలకు ఒక ప్యాకేజ్ ఉంది. ఈ 3 ప్యాకేజెస్ లో ఏవైనా సరే ఒక్క ప్యాకేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఇష్టం. లైఫ్ లో ఒక్కసారి మాత్రమే తీసుకోవాలా, లైఫ్ టైం ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ ఎంత అంటే హ్యూజ్ ప్రాఫిట్ ఉంది ఇక్కడ. రిస్క్ ఏమన్నా ఉందంటే నో రిస్క్ ఎందుకు లేదు అంటే లైక్ దట్ మీరు ఎవరైనా సరే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ షాపింగ్ చేస్తూ ఉంటారు, అక్కడ డబ్బులు పే చేశారు, మీకు కావాల్సిన ప్రోడక్ట్ వచ్చేసింది, రిస్క్ ఏమన్నా ఉందా? అక్కడ నుంచి రిస్క్ ఏమీ లేదు, ఎందుకంటే మీరు డబ్బులు కట్టారు, ప్రోడక్ట్ ఇచ్చారు. మరి అమెజాన్ కి మీకు ఎలాంటి రిలేషన్ ఉందా? లేదు. కానీ లైక్ దట్ అలానేనండి ఇక్కడ కూడా ఒక్కసారి లైఫ్ లో షాపింగ్ చేయాలి, ఇక్కడ కూడా ఆన్లైన్ షాపింగే చేయాలి. లైఫ్ లో ఒక్కసారి మీరు 6,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటారు, మీకు వర్త్ ఆఫ్ ఎంత ప్రోడక్ట్ వస్తుందంటే 10,000 రూపాయల ప్రోడక్ట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. సో 10,000 రూపాయల ప్రోడక్ట్ అయితే తీసుకుంటారు. ఈ ప్రోడక్ట్ తీసుకున్నాక మీకు ఇక్కడ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి, లక్షలు సంపాదించుకోవడానికి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది డియర్ లీడర్స్. చూడండి, బయట ప్రోడక్ట్ తీసుకున్నారు, మీకు ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ లేదు, కానీ ఇక్కడ నుంచి మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి, లక్షలు సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంది. స్కోప్ ఎంత అంటే అన్లిమిటెడ్ స్కోప్. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ అంటే
మీరే ఎనలైజ్ చేసుకోండి, మీరు సెలెక్ట్ చేసుకోండి, మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేసుకోండి అండ్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్యానెల్ లో ఇంత మంది ఉన్నారు కదా, మీ ఫ్యూచర్ ని మీరు ఎవరన్నా సెక్యూర్ చేశారా? కొంతమందికి అంటే సెక్యూర్ అంటే కూడా ఏంటో తెలియదు పాపం. ఉన్నాం కదా, సంపాదిస్తున్నాం కదా, ఫ్యామిలీని సర్వే చేస్తున్నాం కదా, ఇంకేం కావాలి? అన్ని వేళల మనీయేనా? కాదు. కాబట్టి మనం ఉన్నప్పుడు మన ఫ్యామిలీ ఎంతైతే సంతోషంగా ఉందో, మన లేని మరుక్షణం కూడా అంతే సంతోషంగా ఉండాలి. మరి ఆ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి. మరి మన ఫ్యామిలీకి ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చారా అంటే, మీ ఫ్యామిలీస్కి ఇచ్చారా సెక్యూరిటీ? ఇవ్వలా, తెలియదు. సో ఎలాంటి సెక్యూరిటీ కోరుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్? ఇప్పుడు ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, లేనప్పుడు రోడ్లు పాలు అవ్వకూడదు. కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ చూడండి. ఇక్కడ 3 జనరేషన్ ఇన్కమ్, ఎంత? 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తున్నారు సెక్యూరిటీ. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ఇండస్ట్రీలో ఇస్తున్నారు 3 జనరేషన్ ఇన్కమ్? ఏ జాబ్ లో ఇస్తున్నారు? ఏ బిజినెస్ లో ఇస్తున్నారు? ఎక్కడా కూడా ఇవ్వట్లేదు డియర్ లీడర్స్. గవర్నమెంట్ సెక్టార్ లో కూడా 3 జనరేషన్ ఇన్కమ్ కదా, సింగిల్ జనరేషన్ కూడా లేదు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి పెన్షన్ కూడా తీసేశారు. ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసుకోవాలో అన్ని సంవత్సరాలు జాబ్ చేసుకొని పక్కకు రావటమే, అక్కడ పెన్షన్ కూడా లేదు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుండు 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 అనుకుంటారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పటికీ అక్కడ పని చేయకుండా ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? మరి అక్కడ రిటైర్మెంట్ అయ్యాక ఏమైనా సెక్యూరిటీ ఉందా? ఏమీ లేదు. ఈవెన్ దో ప్రైవేట్ సెక్టార్ లో కూడా తీసుకోండి, మీరు ఎప్పటి వరకు అయితే చేస్తారో అప్పటి వరకే మీకు శాలరీస్ ఉంటాయి. మానేస్తే ఏమీ ఉండదు. ఒక 20 సంవత్సరాలు చేశాం కదా, మాకేమన్నా ఇవ్వండి అంటే ఇస్తారా? ఏమీ ఉండదు. బిజినెస్ ఓన్ రిస్క్ తో బిజినెస్ పెడతాము, ఎప్పుడైతే బిజినెస్ చేసుకుంటామో అప్పటి వరకు ఇన్కమ్స్ వస్తాయి, తీసేస్తే ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, మీ బిజినెస్ మీరు డెవలప్ చేసుకుంటున్నారు కదా, నేనేం చెప్పా, 2 నుంచి 3 సంవత్సరాలు మీరు ఇక్కడ కనుక బిజినెస్ మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే, మీ బిజినెస్ ఏదైతే మీరు బిల్డ్ చేసుకుంటున్నారో ఆ బిజినెస్ అంతా కూడా మీ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళిపోతుంది. మరి అక్కడ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేశాం కదా, మన జనరేషన్ ఇన్కమ్ ఎందుకు ఇవ్వట్లేదు? కానీ 1 అండ్ ఓన్లీ జనరేషన్ ఇన్కమ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంది డియర్ లీడర్స్. మరి ఇలాంటి సెక్యూరిటీ కావాలా వద్దా? బయట అయితే 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడుతున్నారు, ఎలాంటి సెక్యూరిటీ లేదు ఫ్యామిలీకి. మరి ఇక్కడ 2 నుంచి 3 సంవత్సరాలు మీరు కష్టపడితే ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది, జనరేషన్ ఇన్కమ్ ఉంది, 3 తరాలు. మీరు గనక మీ 3 తరాల ఇన్కమ్ మీ పిల్లలకు కానీ మీ పేరెంట్స్ కానీ ఇవ్వగలిగితే, వెనక 7 తరాలు కూడా ఎవరు చేయలేనటువంటి పని మీరు చేశారు. 3 తరాలు ఇచ్చాక భవిష్యత్తులో కూడా ఎవరు చేయనటువంటి పని మీరు చేసి వెళ్ళిపోయారు. 3 తరాలు ఇన్కమ్ ఇచ్చామంటే 7 జనరేషన్ హ్యాపీగా బతకొచ్చు ఇక్కడి నుంచి. చెప్పండి, మనం పోయిన రోజు కూడా మన ప్రతిరోజు ఫ్యామిలీ దండ కంపల్సరిగా వేసి ఎలాంటి ఆపర్చునిటీ ఇచ్చావు అని హ్యాపీగా బతుకుతారు, మన పేరు స్మరించుకుంటానే ఉంటారు. పిల్లలంటే ఇష్టం అని చెప్తాము, పేరెంట్స్ అంటే ఇష్టం అని చెప్తాము, మరి పిల్లల కోసం పేరెంట్స్ కోసం ఏం చేస్తున్నాము? జనరేషన్ ఇన్కమ్ ఖచ్చితంగా ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నా. ఈ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికి కూడా చెప్తున్నా, ఇంతకు ముందైతే తెలియదు 3 జనరేషన్ ఉందా అని, ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి లాక్ చెయ్యండి. 3 జనరేషన్ ఇన్కమ్, ఎస్ నా ఫ్యామిలీకి నేనున్నా లేకపోయినా జనరేషన్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇస్తాను అని మీరు అనుకుంటే ఇవ్వగలుగుతారు డియర్ లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్. పొద్దున్న లేస్తే మనందరం కూడా టీవీ ముందు కూర్చుంటాం, అవునా? మరి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నామంటే ఎస్ చూస్తున్నాము. మరి ఈయన ఎవరు కనిపించాయన? అమితాబ్ బచ్చన్ గారు, ద గ్రేట్ లెజెండరీ పర్సన్ అమితాబ్ బచ్చన్ గారు. మరి ఈయన దగ్గర ఆస్తి ఎంత ఉంది? పూర్ పీపులా రిచ్ పీపులా? చాలా పూర్ కదా, చాలా మనకంటే పూర్ పీపుల్స్ ఇల్లు కదా. కానే కాదండి, ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు స్వతహాగా, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కట్టుకుంటా హిందీ ఇంటర్వ్యూ ఉంటుంది ఆయన, నేను చూశాను. 10 తరాల
కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తి ఉంది. ఎంత? 10 తరాలు కూర్చొని తిన్నా కానీ తరగనటువంటి ఆస్తి వాళ్ళ దగ్గర ఉంది. మరి అయినప్పటికీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా లేదా? దేనికోసం చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్స్ అంతా కూడా అంటే డబ్బు కోసం. దేనికోసం? డబ్బు కోసం. మరి డబ్బు కావాలి ఆయనకి. ఎలాంటి ప్రచారం చేస్తున్నారు? అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఈయనే కాదు, స్టార్స్ అందరూ కూడా అదే చేస్తున్నారు. చూడండి, ఈయన ఏం చెప్తున్నారు? కోన్ బనేగా కరోడ్పతికి వెళ్ళండి, అక్కడి నుంచి లక్షల రూపాయలు సంపాదించుకోండి, ఆ లక్షలు తీసుకొచ్చి కళ్యాణ్ జ్యువెలర్స్ లో పెట్టి గోల్డ్ తీసుకోండి, ఆ గోల్డ్ తీసుకొచ్చి ముత్తూట్ లో పెట్టండి. మీరు ఎటు తిరిగి అప్పులు అయి ఉంటాయి కదా, గోల్డ్ ఉంటే మనకు గుర్తొచ్చేదేంటి? ముత్తూట్ లో పెట్టామా, డబ్బులు తీసుకొచ్చామా. మరి ఆ గోల్డ్ పెడితే ఇంట్లో ఫ్యామిలీ ఊరుకుంటుందా? ఊరుకోదు, అస్సలు ఊరుకోరు. గొడవ అయింది కదా, మరి గొడవ అయితే వాళ్ళకి హెడేక్ స్టార్ట్. హెడేక్ ను ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం వాడాలంట? ఠండా కూల్ ఆయిల్, నవరత్న ఆయిల్ వాడండి అని చెప్తున్నాడు. రూపాయి పౌచులు కూడా ఉంటాయి నవరత్న ఆయిల్, గుర్తుంచుకోండి. మరి అంత లెజెండరీ పర్సన్, లక్షల కోట్ల రూపాయలు ఉన్న పర్సన్ ఠండా కూల్ ఆయిల్ అంటున్నారు. ఆయిల్ ఎంత ఉంటుంది డియర్ లీడర్స్? 100 రూపాయలు ఉంటుంది మహా అంటే. మరి అలాంటి ఆయిల్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు? లక్షల కోట్ల కోసమే ప్రచారం చేస్తున్నారు, అబద్ధ ప్రచారం. ఆయన ఏమన్నా వాడతాడంటే ఆయన కూడా వాడరు, కానీ డబ్బు కోసం ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్తానండి, ఈ ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ అంటే వీళ్ళు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ప్రచారం చేస్తున్నారో, సో మనకి ఈ ప్రొడక్ట్ ని మనం ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇక్కడ నుంచి 3 జనరేషన్ ఇన్కమ్ వచ్చింది, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. అంటే మీరేమంటారు తెలుసా? నేను ఎందుకు చేయాలి? నాకు లేకపోతే మళ్ళీ డబ్బులు నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను చెయ్యా. మీరు చెప్పండి, అమితాబ్ బచ్చన్ గారి కంటే రిచెస్ట్ పర్సనా మీరు? ఆయన స్టేటస్ కంటే మీ స్టేటస్ ఏమన్నా గొప్పదా? ఆయనే కాదు, చిరంజీవి గారిని తీసుకోండి, కంట్రీ డిలైట్ అంటున్నారు. మీనా గారు తీసుకోండి, కంఫర్ట్ అంటున్నారు. మహేష్ బాబు గారిని తీసుకోండి, సంతూర్ సోప్ అంటున్నాడు, పెప్సీ అంటున్నారు. సంతూర్ సోప్ అయితే టాయిలెట్ సోపు, అది అసలు వాడనే కూడదు. మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసం చేస్తున్నారు. మరి మన కంపెనీ కూడా ఏం చెప్తుందంటే, మీరు ఫస్ట్ ఇక్కడ ప్రొడక్ట్ వాడుకోండి, నచ్చితే 10 మందికి ప్రమోట్ చేయండి. మధ్యలో ఇక్కడ ఈ ప్రొడక్ట్ తయారవటానికి ట్రెడిషనల్ మార్కెట్ లో 30% పడుతుంది మ్యానుఫ్యాక్చరర్ దగ్గర. మరి మన చేతికి ఎంతకు వస్తుంది? 100% వస్తుంది. మరి మధ్యలో 70% ఎక్కడికి వెళ్తున్నాయి? మధ్య దళారులు తీసుకుంటున్నారు. మన కంపెనీ ఏం చెప్తుంది? ఇది మాకు కూడా మ్యానుఫ్యాక్చరర్ యూనిట్ లో 30% పడుతుంది, ఇక్కడ 70% మధ్య దళారులు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ 70% మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తామంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ డియర్ లీడర్స్, అవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెట్ లో కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఏది వాడాలి మనం? ఏది ప్రమోట్ చేయాలి? దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, దీనివల్ల 3 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, దీనివల్ల ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, దీనివల్ల మనకంటూ సమాజంలో గుర్తింపు వస్తుంది. మనం ఎందుకు చేయకూడదు? మనం నిజాయితీగా ప్రమోట్ చేస్తున్నాము, వాళ్ళన్న అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మనం చాలా నిజాయితీగా ప్రమోట్ చేస్తున్నాం. ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఆదాయాన్ని తీసుకుంటున్నాము. ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఆదాయాన్ని తీసుకుంటున్నాము. నేనైతే 1000% ప్రమోట్ చేస్తా, ఎందుకంటే చాలా నిజాయితీగా నేను డబ్బులు సంపాదిస్తున్నా. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. వాళ్ళలాగైతే అబద్ధ ప్రచారం నేను చేయటం లేదని. నేను ఇక్కడ ఆరోగ్యాన్ని ఇస్తున్నా, ఆదాయాన్ని తీసుకుంటున్నా. డియర్ లీడర్స్, ఇప్పుడు చెప్పండి, మీరు చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రొడక్ట్ ను మనం ప్రమోట్ చేసుకుంటే 3 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఆదాయాన్ని తీసుకున్నాము, మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవచ్చు. ఎంత అంటే 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే, ఎక్కువ టైం వద్దండి. ఇక్కడ రిటైర్మెంట్ టైం దాకా అస్సలు వద్దు. 2 నుంచి 3 సంవత్సరాల్లోనే మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవచ్చు.
ఎలా అంటే చూద్దాము. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటే జస్ట్ మీ షాప్ ని చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీ షాప్ ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. తాత ముత్తాతలు, మనము, మన పేరెంట్స్ అందరం కూడా జనరల్ షాప్ లో కొంటానే ఉంటాము. మరి ఆ జనరల్ షాప్ లో ఎలా ఉందంటే నో బిల్, నో డిస్కౌంట్, నో రిటర్న్స్, నో క్యాష్ బ్యాక్, నో ఆఫర్స్, నో ప్రొడక్ట్ గ్యారంటీ, నో లాయల్టీ ప్రోగ్రామ్. అక్కడ ఏమీ లేదు. మరి అదే డేజే షాపీలో మీరు తీసుకుంటే విత్ జిఎస్టీ బిల్ ఉంటుంది, డిస్కౌంట్ ఆన్ 5% టు 50% ఉంటాయి, ఆఫర్స్ 2+1 ఉంటాయి, క్వాలిటీ 100% ష్యూర్ గా ఉంటుంది, బోనస్ రిటర్న్ 10% రిటర్న్ అంటే మీరు కొనుక్కున్న ప్రొడక్ట్స్ కూడా 10% రిటర్న్ ఇస్తామంటున్నారు. కన్సల్టెన్సీ ఆఫర్ 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ అంటే ప్రతి 4 నెలలకి 5వ నెల ఫ్రీ ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, పుట్టినప్పటి నుంచి తాత ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, నాన్నోళ్ళు, మనము, మన పిల్లలు అందరం వాడుతున్నాము. ఎవరన్నా ఒక పసుపు ప్యాకెట్ అన్న ఫ్రీ ఇచ్చారా? ఇవ్వలా. ఇంకా 10 రూపాయలు అప్పు పెట్టి వస్తే తిరిగి అడుగుతారు, 10 రూపాయలు నిన్న అప్పు పెట్టావుగా ఎప్పుడు ఇస్తావని. ఇక్కడ 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. దాంతో పాటు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఇస్తామంటున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఉన్నా లేకపోయినా వచ్చే ఇన్కమ్మే ప్యాసివ్ ఇన్కమ్. మరి ఆ ప్యాసివ్ ఇన్కమ్ మన ఫ్యామిలీకి కావాలా వద్దా డియర్ లీడర్స్? ఖచ్చితంగా కావాలి. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ డేజేలో మొత్తంగా 18 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. టోటల్ గా ఎన్ని? 18 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ 18 రకాల ఇన్కమ్స్ లో డైలీ పేఅవుట్ 5 రకాల ఇన్కమ్స్ డైలీ పేఅవుట్ ఇస్తున్నారు. మిగతా 13 రకాల ఇన్కమ్స్ మొత్తం కూడా మంత్లీ పేఅవుట్ ఆర్బీవి మీద. సో 5 రకాల పేఅవుట్స్ ఎలా ఉంటాయి అంటే ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. ఏంటి? రిటైల్ ప్రాఫిట్. ఈ ప్రొడక్ట్ ఎంఆర్పి 5,000 రూపాయలు ఉంటే దీని యొక్క డిపి ప్రైస్, ఎవరైతే ఐడి తీసుకుంటారో డిస్ట్రిబ్యూటర్ అని పిలువబడుతుంది డేజైలో, దీని యొక్క డిపి ప్రైస్ 4,000. 5,000కి 4,000కి వేరియేషన్ ఎంత ఉంది మధ్యలో? 1,000 రూపీస్. రిటైల్ ప్రాఫిట్ అంటే మీరు డిపికి తీసుకొని బయట మీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా మీరు సేల్ చేసుకునేదే డైరెక్ట్ ఇన్కమ్, రిటైల్ ప్రాఫిట్ అని చెప్పబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఇన్కమ్స్. ఇంకా మిగతా 4 రకాల ఇన్కమ్స్ రీచ్ టు టీచ్ టు. సో ఇందాక చెప్పుకున్నాము ఇక్కడ వచ్చేసి మొత్తంగా కూడా 3 ప్యాకేజెస్ ఉన్నాయని. ఫస్ట్ ప్యాకేజెస్ 20,000 రూపాయలు, సెకండ్ వచ్చేసి 10,500, థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి 6,000. ఈ 6,000 రూపాయల ప్యాకేజ్ మాత్రమే నేను ప్రమోట్ చేస్తా డియర్ లీడర్స్. ఎందుకు అంటే హౌస్ వైఫ్ చాలా మంది ఉన్నారు. 20,000, 10,500 పెట్టి బిజినెస్ చేయాలంటే చేసుకోలేరు. కాబట్టి వాళ్ళకి సింపుల్ గా ఉంటుంది బిజినెస్ చేయడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఏమనుకుంటారు, భర్త కష్టపడి వస్తున్నారు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు అవుదాం, మన ఇన్కమ్ కూడా ఎంతో కొంత ఉంటే ఫ్యామిలీని ఈజీగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే అని ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకుంటారు. మరి వాళ్ళకి బిజినెస్ చేయాలని ఉంటది, 20,000, 10,500 అయితే పెట్టుకోలేరు. కాబట్టి 6,000 రూపాయల ప్యాకేజ్ మాత్రమే నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను. ఈ 6,000 రూపాయల ప్యాకేజ్ లో ఏమేం ప్రొడక్ట్స్ ఇస్తారు అని అంటే, మీరు కనుక 6,000 రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే దీని ఎంఆర్పి వచ్చేసి మీకు 10,000 రూపాయలు ఉంటుంది. మీకు డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ సింగిల్ ప్రొడక్ట్ తీసుకున్న 6,250 ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది ఈ ప్యాకేజ్ మీద. ఈ ప్యాకేజ్ ప్రజెంట్ ఎంతకి ఇస్తున్నారంటే 6,000 రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు. ఈ 6,000 రూపాయలతో పాటు ఇంకొక 4 ప్రొడక్ట్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ ఎలెక్సర్. గోల్డెన్ ఎలెక్సర్ అంటే కుర్కుమిన్. కుర్కుమిన్ అంటే అందరికి ఐడియా ఉండే ఉంటది. కుర్కుమిన్ అంటే పసుపు. పసుపుతో తయారు చేయబడ్డ లిక్విడ్. సో పసుపు క్యాప్సిల్స్ మార్కెట్ లో ఉన్నాయి, కానీ మీకు కుర్కుమిన్ ఇది గోల్డెన్ డ్రాప్స్.
లిక్విడ్ ఫామ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ ట్రెడిషనల్ మార్కెట్ లో కానీ లేదండి. వన్ అండ్ ఓన్లీ డేజే కంపెనీలో మాత్రమే ఉంది. నిండు జీవితానికి 2 చుక్కలు. కాఫీ టీ రీప్లేస్ గా ఇది మీ దైనందిక జీవితంలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవే ఉన్నాయా, మీరు దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టప్. ఇమ్యూనిటీ బూస్టప్ అంటే మీకు తెలుసు, కరోనా టైంలో బాడీలో ఇమ్యూనిటీ లేక లక్షల కోట్లు ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద నుంచి నూకలు చెల్లించుకొని వెళ్ళిపోయారు డియర్ లీడర్స్. మనం బాలసుబ్రహ్మణ్యం గారిని చూసాము. ఆయన ఎంత రిచెస్ట్ పర్సన్, డబ్బులు ఉన్నాయి కానీ ఇమ్యూనిటీ లేక ఆయన కూడా వెళ్ళిపోయారు. సో మనకి బాడీలో ఏమున్నా ఏం లేకున్నా ఏం కావాలి అంటే ఇమ్యూనిటీ ఖచ్చితంగా కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి రిచ్ బెర్రీ జ్యూస్ అండి. ఇది వచ్చేసి రిచ్ బెర్రీ జ్యూస్ అంటే 48 రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తో తయారు చేయబడింది. ఇందులో టోటల్ గా 11 రకాల బెర్రీస్ ఉంటాయండి. సో ఇది గనక ఒక్క పూటకి 30 ml జ్యూస్ తీసుకుంటే మీరు రోజు మొత్తంలో 2.5 kg తీసుకుంటే ఫ్రూట్స్ ఎంతైతే విటమిన్స్ మినరల్స్ వస్తాయో అంత 30 ml జ్యూస్ లోనే మీ బాడీలోకి చేకూర్చుకుంటారు. దీనివల్ల ఇమ్యూనిటీ బూస్టప్ ఉంటుంది. మీ బాడీలో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్యూర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అస్తప్రాష అండి. అస్తప్రాష అనేది లేహ్యం. ఈ లేహ్యం ఏంటి అంటే ఊపిరితిత్తుల మీద పనిచేస్తుందండి. ఊపిరితిత్తులు అందరికి ఉన్నాయా అంటే ఎస్, అందరికి ఊపిరితిత్తులు ఉంటాయండి. ఊపిరితిత్తులు పొల్యూషన్ లో తిరిగితే ఊపిరితిత్తులు పొల్యూట్ అయిపోయి ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనం పొల్యూషన్ లో తిరుగుతూనే ఉన్నాం కదా, మరి ఊపిరితిత్తులను ఎలా క్లీన్ చేసుకోవాలో ఎవరికి తెలియదు. కరోనా లాంటి వ్యాక్సిన్స్ ప్రభావం కూడా రిమూవ్ చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ ప్రభావం వల్ల చాలా మంది నర్వ్ సిస్టమ్ వీక్ అయింది అంటున్నారు, చాలా మంది హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటున్నారు. ఆ ప్రభావం రిమూవ్ చేసుకోవడానికి కూడా అస్తప్రాష్ను వాడుకోవచ్చు. గురక ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా ఇది వాడి ఒక్క బాటిల్లోనే 2 days లోనే 50% కంట్రోల్కి వస్తుందండి. ఒక్క బాటిల్లో క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా ఆస్తమా అవ్వచ్చు, దగ్గు, జలుబు, ఆయాసం, ఉబ్బసం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మీకు బయట ఇంగ్లీష్ మెడిసిన్ లో టెంపరీ మాత్రమే ఉంటుంది, ఇక్కడ పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందా చెప్పుకున్నాం కదా మనం 4 రకాల ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు అని. అందులో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బ్యాంబో స్టిక్ బ్రష్ అండి. ఈ బ్యాంబో స్టిక్ బ్రష్ ఎలా ఉంటుంది అని అంటే ఇది మొత్తం కూడా ఎక్కడా కూడా మీకు ప్లాస్టిక్ ఉండదండి. ఒక్క ప్యాక్ లో 2 బ్రషెస్ ఉంటాయి ఇవి. సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటే స్టిక్ వచ్చేసి బ్యాంబో స్టిక్ ఉంటుందండి. వీటి యొక్క బ్రెజిల్స్ వచ్చేసి మీకు చార్కోల్ పౌడర్ తో తయారు చేయబడింది బ్రెజిల్స్. సో నేల బొగ్గుతో తయారు చేయబడింది. దీనికంటూ ఎక్స్పైరీ డేట్ లేదండి. మనం పొద్దున్న లేస్తే చేసే పని ఏంటి, ప్లాస్టిక్ బ్రష్ వాడుతూ ఉంటాము. ప్లాస్టిక్ బ్రష్ వాడకూడదండి. ప్లాస్టిక్ వల్లే క్యాన్సర్ కారకాలు అంటున్నారు. ప్లాస్టిక్ బ్రష్ వాడకూడదు. దీనికంటూ ఎక్స్పైరీ లేదు. బయట బ్రష్లు అయితే 15 రోజులకు ఒకటో నెలకొకటో ఎక్స్పైరీ డేట్ తీసేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆయుర్వేదిక్ పేస్ట్. ఈ పేస్ట్ వల్ల ఎంతలా నోటి దుర్వాసన అయితే ఇట్లే రిమూవ్ చేసుకోవచ్చు. పళ్ళు జివ్వుమన్నా, చిగుర్లంటి రక్తం వస్తున్నా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పేస్ట్ అండి. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ లో వస్తుంది ఇక్కడ పేస్ట్ కూడా. సో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సోప్ అండి, మిల్క్ బాత్ సోప్. మిల్క్ బాత్ సోప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటుందో దీని స్ట్రక్చర్ అంతా. సో ఈ సోప్ ఎందుకు వాడాలి, బయట సోప్స్ ఎందుకు వాడకూడదు అనేది డెమో ఉందండి. ఒక్కసారి ఈ జూమ్ సెక్షన్ లో ఎవరైతే యాడ్ చేశారో మీరు లింక్ పెట్టించుకొని చూడండి. సో ఇదొక సోప్ అండి. సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఒకసారి డెమో చూడండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్. ఇందాక మనం చెప్పుకున్నాం బయట ప్యాడ్స్ వాడకూడదు, ఇవే వాడాలి అని. బయట ఎందుకు వాడకూడదు, ఇవి ఎందుకు వాడాలి, డెమో ఉంటుందండి, చూసేయండి. సో ఇవన్నీ కూడా ఈ 3 ప్రొడక్ట్స్ తీసుకుంటే ఈ 4 ప్రొడక్ట్స్ కూడా ఫ్రీ ప్రొడక్ట్లు అండి, ఫ్రీగా వస్తుంది. సో ఈ ప్రొడక్ట్ 6000 రూపాయల ప్యాకేజ్ మీరు కనుక తీసుకుంటే మీకు ఎంత ఎఫ్బివి వస్తుంది అంటే 2500 ఎఫ్బివి వస్తుందండి ఇక్కడ నుంచి. ఈ 2500 ఎఫ్బివి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ ఎవరైతే డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ నుంచి 1000 రూపీస్ తీసుకోవచ్చు.
డైరెక్ట్ ఇంట్రడ్యూస్ అనుకున్నాము. మరి మీరు ఏం చేయాలి అంటే మీ ఆధార్ కార్డు, మీ మెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తే ఈ కామర్స్ బిజినెస్ వెబ్సైట్ లో నుంచి మీకు ఐడి పాస్వర్డ్ రావటం జరుగుతుందండి. సో ఐడి పాస్వర్డ్ మీ ఫోన్ కే వస్తుంది. మీ ఫోన్ లో మీ బిజినెస్ ఏదైతే ఉందో ఓపెన్ చేసుకుంటే మీకు స్ట్రక్చర్ ఇలా కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ లో యుఎన్ఏ పొజిషన్ లో మీరు ఉన్నారు కదా, యుఎన్ఏ పొజిషన్ లో మీరు ఉన్నారండి. మీకు లెఫ్ట్ రైట్ 2 బిజినెస్ సెంటర్లు ఉన్నాయి. ఎన్ని? లెఫ్ట్ రైట్ 2 బిజినెస్ సెంటర్లు ఉన్నాయండి. మీరు ఎలా అయితే 6,000 రూపాయల ప్యాకేజ్ తో జాయిన్ అయ్యారో అలా లెఫ్ట్ లో ఒకరిని చేస్తే మీకు ఎంత వస్తుంది? 1000 రూపాయలు. రైట్ లో ఒకరిని మీ డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత వస్తుంది? 1000. 1000 ప్లస్ 1000 అంటే 2000 రూపీస్. ఇద్దరు వ్యక్తుల మీద మీరు ఇక్కడ ఎంత తీసుకోవచ్చు అంటే 2000 రూపీస్ తీసుకోవచ్చు. మరి డైరెక్ట్ గా ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే లేదు, అన్లిమిటెడ్. ఎంత మందినైనా డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఇద్దరిని మాత్రమే డైరెక్ట్ గా చేస్తే ఈ బిజినెస్ లో సక్సెస్ అయిపోయినట్టే. ఇంకెవరైనా మాకు ఉన్నారు డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు, ఎన్ని వేలైనా సంపాదించుకోవచ్చు. దాని వల్ల ఏం బెనిఫిట్స్ కూడా నేను ముందు చెప్తాను. సో థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఎఫ్బివి మ్యాచింగ్. ఇందా చెప్పుకున్నాం కదా డియర్ లీడర్స్, ఏం చెప్పుకున్నాము? 6,000 రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే 2,500 ఎఫ్బివి వస్తాయని చెప్పుకున్నాము. మరి యుఎన్ఏ పొజిషన్ లో ఎవరున్నారు? మీరున్నారు. ఏ ఏ అంటే అనుష అనుకుందాము. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా డియర్ లీడర్స్, ఇక్కడ ఏ అంటే అనుష అనుకుందాము, బి అంటే భాస్కర్ అనుకుందాము. మరి ఏ అంటే అనుషాని జాయిన్ చేసింది ఎవరు? డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసింది మీరే. భాస్కర్ ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే. మరి ఏ అనే పర్సన్ అనుష మీద 2,500 ఎఫ్బివి వచ్చినాయి, భాస్కర్ మీద కూడా అంతే 2,500 ఎఫ్బివి తీసుకున్నారు. 2,500 2,500 ఎఫ్బివి మ్యాచింగ్ అయితే ఇక్కడ మీకు 10% ఇస్తారు. ఎఫ్బివి మ్యాచింగ్ మీద 10% ఇన్కమ్ ఇస్తారు. 10% అంటే 250 రూపీస్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు డియర్ లీడర్స్. అదే 5,000 ఎఫ్బివి మ్యాచింగ్ అయితే 500 తీసుకోవచ్చు. 10,000 ఎఫ్బివి మ్యాచింగ్ అయితే 1000 రూపీస్ తీసుకోవచ్చు. 25,000 ఎఫ్బివి మ్యాచింగ్ అయితే 2,500 తీసుకోవచ్చు. 50,000 ఎఫ్బివి మ్యాచింగ్ అయితే 5,000 తీసుకోవచ్చు. 1,00,000 ఎఫ్బివి మ్యాచింగ్ అయితే ఇక్కడ నుంచి 10,000 రూపాయలు తీసుకోవచ్చు డియర్ లీడర్స్. చూడండి, ఇక్కడ 10,000 రూపాయలు తీసుకున్నాము అంటే ఇక్కడ మన ఐడి క్యాపింగ్ వెళ్ళిపోయిందని అర్థం. పర్ డే మనం ఒక ఐడి మీద ఎంత తీసుకోవచ్చు? 10,000 మాత్రమే తీసుకోవచ్చు. థర్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎఫ్బివి మ్యాచింగ్ ఇన్కమ్, క్యాపింగ్ ఇన్కమ్ డియర్ లీడర్స్, డైలీ ఒక ఐడి మీద 10,000 రూపాయలు మాత్రమే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. మరి డైలీ 10,000 తీసుకుంటే వీక్లీ ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి 70,000 రూపాయలు. మరి మంత్లీ ఎంత? 3,00,000 రూపాయలు. చూడండి డియర్ లీడర్స్, థర్డ్ ఇన్కమ్ ఒక్క ఐడి మీద ఎఫ్బివి మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీరు ఒక్కళ్ళు చేయాల్సిన పని లేదు. మీరు మీ టీం ఎవరు చేసినా ప్రతి ఒక్కరికి ఎఫ్బివిలు మ్యాచ్ అవుతూ పోతాయి. సో మీరు ఒక్కరు కాదు, మీ అప్లైనర్ చేసినా, మీరు చేసినా, మీ కింద డౌన్ లైనర్ చేసినా, ఎవరు చేసినా ప్రతి ఒక్కరికి క్యారీ ఫార్వర్డ్ వస్తాయి. కాబట్టి మ్యాచింగ్ ఇన్కమ్ చూడండి, ఒక్క ఐడి మీద 10,000, 70,000 వీక్లీ, మంత్లీ 3,00,000 ఎవరిస్తున్నారు డియర్ లీడర్స్? ఎవరు చేసినా కానీ వస్తే ఈ ఇన్కమ్. మీరు ఒక్కళ్ళే కాదు, ఇది టీమ్ వర్క్ అంటారు డియర్ లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, ఏంటి అంటే మేము లెఫ్ట్ లో అనుషాని జాయిన్ చేసాము, రైట్ లో భాస్కర్ ని జాయిన్ చేసాము. మరి మాకు 2 లెగ్గుల్లో భాస్కర్ అనే వ్యక్తి పని చేయటం లేదు, అనుష ఒక్కళ్ళే పని చేస్తున్నారు కదా, మరి మాకు డబ్బులు వస్తాయా? ఎస్, 100% వస్తాయి డియర్ లీడర్. ఎక్కడ ఏ బిజినెస్ లో కూడా రావు. ఏ కంపెనీనైనా చూసుకోండి, సింగిల్ లెగ్ ఇన్కమ్ ఎక్కడా లేదు. 1 అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో డేజైలో మాత్రమే ఉంది. సింగిల్ లెగ్ నడిచినా గానీ మీకు ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు డియర్ లీడర్స్. ఇక్కడ చూడండి, 1 సైడ్ ఇన్కమ్, యు ఆర్ గెటింగ్ 1 సైడ్ ఇన్కమ్. చూడండి, భాస్కర్ పని చేయటంలో, ఇక్కడ మీ రైట్ లో భాస్కర్ ఉన్నారు కదా పని చేయటంలా, మీ లెఫ్ట్ లో ఎవరున్నారు? అనుష
పనిచేస్తుంది. అనుష ఎవరి కోసం పనిచేస్తుంది? ఆవిడ కోసం ఆవిడ పని చేసుకుంటుంది. మీరు చెప్పండి, ఇండియన్స్ లో ఎవరైనా సరే ఇతరుల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇప్పటి వరకు? ఎవ్వరూ లేరు. ఎక్కడ చేసినా ఏం చేసినా వాళ్ళ కోసం వాళ్ళే పని చేసుకుంటారు. కాబట్టి ఈ సిస్టమ్ లో కూడా అంతే, అనుష ఆవిడ కోసం ఆవిడ పని చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఆమె లెఫ్ట్ లో ఏ, ఆమె లెఫ్ట్ లో బి, ఇద్దరిని చేసుకుంటే ఎంత వస్తాయి అని చెప్పాము? 250 రూపాయలు. మరి రెండు పైర్స్ అయితే 500, 4 పైర్స్ అయితే 1000 రూపీస్, 8 పైర్స్ అయితే 2000 రూపీస్, 16 పైర్స్ అయితే 4000 రూపీస్, 20 పైర్స్ అయితే 5000 రూపీస్, 40 పైర్స్ అయితే 10,000 రూపీస్. ఇందాక ఎంత చెప్పుకున్నా? క్యాపింగ్ ఇన్కమ్ ఎఫ్బివి క్యాపింగ్ ఓన్లీ 10,000 మాత్రమే పర్ డే ఇస్తారు అని. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మేడం ఇక్కడ అనుషకు వచ్చినాయి కదా, అనుష గారు కదా చేసుకుంది, అనుష తీసుకుంది కదా, మరి మాకేంటి? ఎస్, అనుష గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు డియర్ లీడర్స్? మీరే తీసుకొచ్చి సిస్టమ్ కి ఇంట్రడ్యూస్ చేశారు. మీ డైరెక్ట్ ఉంది కాబట్టి అనుష ఎంతైతే ఎఫ్బివి మ్యాచింగ్ తీసుకుంటుందో అంత మీకు డైరెక్ట్ గా వస్తుంది డియర్ లీడర్స్. 100% మెంటర్షిప్ ఉంది ఇక్కడ. దీన్నే ఫోర్త్ ఇన్కమ్, మెంటర్షిప్ ఇన్కమ్ అంటారు. 50,000 కంపెనీస్ ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాము. ఏ కంపెనీలోనే లేదు, ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లేదు మెంటర్షిప్ ఇన్కమ్. వన్ అండ్ ఓన్లీ డేజైలో మాత్రమే ఉంది మెంటర్షిప్ ఇన్కమ్. వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. మీరేం చేశారు? జస్ట్ సిస్టమ్ కు పరిచయం చేశారు. సిస్టమ్ కు పరిచయం చేసి మీ డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసుకున్నందుకు వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి ఎఫ్బివి మ్యాచింగ్ ఇన్కమ్ 100% మెంటర్షిప్ గా మీకు ఇస్తా అంటుంది కంపెనీ. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. చేస్తే ఇదే చేయాలి. ఎందుకు అంటే ఏ కంపెనీ ఇవ్వట్ల మెంటర్షిప్ ఇన్కమ్. వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటే మనకు కూడా ఇన్కమ్ వస్తుంది. మరి ఎంత మటుకు తీసుకోవచ్చు? అనుష గారు పర్ డే ఎంత తీసుకుంటున్నారు? మ్యాచింగ్ ఇన్కమ్ 10,000. మరి మీకు కూడా వచ్చిందిగా మెంటర్షిప్ గా. మరి పర్ వీక్ ఎంత? 70,000. అంటే మీకు వచ్చింది కదా ఈ 70,000. పర్ మంత్ ఎంత? 3 lakhs. మీకు వచ్చింది కదా 3 lakhs. పర్ ఇయర్ ఎంత? 36 lakhs. ఇప్పుడు చెప్పండి, ఏ ఇండస్ట్రీలో ఇస్తున్నారు? పర్ డే 10,000, పర్ వీక్ 70,000, పర్ మంత్ 3 lakhs, పర్ ఇయర్ 30 lakhs. మీరు ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళ కోసం వాళ్ళు పని చేస్తే మీకు కూడా డబ్బులు వస్తాయి. నేను లేడీస్ చెప్తున్నా, స్పెసిఫిక్ గా హౌస్ వైఫ్స్ మాత్రమే చెప్తున్నా. వినండి శ్రద్ధగా. ఇక మీదటైనా లేండి, మేల్కోండి, రండి బయటికి. 2 నుంచి 3 సంవత్సరాల్లో ఒక్కళ్ళనన్నా డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసుకొని సక్సెస్ చేయలేరా మీరు? సక్సెస్ చేస్తే మీ కష్టాలన్నీ పోయినట్టే. మీ కష్టాలు పోవాలి, మీ కన్నీళ్లు, మీ బాధలు, మీ సమస్యలు ఏవైనా పోవాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో డేజేలో ఒక్కళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేరా? 2 నుంచి 3 సంవత్సరాల్లో, నేను ఈ రోజు రేపని చెప్పట్లా, 2 నుంచి 3 సంవత్సరాల్లో ఒక్కళ్ళనన్నా డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని సక్సెస్ చేస్తే డైలీ 10,000 తీసుకోవచ్చు, వీక్లీ 70,000 తీసుకోవచ్చు, మంత్లీ 3 లక్షలు తీసుకోవచ్చు, ఇయర్లీ 36 లక్షలు తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు హౌస్ వైఫ్స్ గా ఉంటూ రూపాయి కూడా సంపాదించలా. కానీ ఒక అవకాశం వచ్చింది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. ఒక్కళ్ళని ఇక్కడ సక్సెస్ చేసినా కానీ ఇక్కడి నుంచి నెలకు 3 లక్షలు తీసుకోవచ్చు. చెప్పండి, 2 నుంచి 3 సంవత్సరాలు ఎక్కడన్నా 3 లక్షలు సంపాదించగలుగుతారా? ఎవరికన్నా కాన్ఫిడెన్స్ ఉందా? కానీ ఇక్కడ ఒక్కళ్ళని సక్సెస్ చేయండి, 3 లక్షలు తీసుకుంటారు. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? జెంట్స్ అయితే చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటారు, పొద్దున్నేస్తే మార్కెట్ లో ఉంటారు, వాళ్ళు చేయగలుగుతారు. లేడీస్, మీరు ఒక్కళ్ళని సక్సెస్ చేసినా గానీ ఒక్క ఇన్కమ్, ఇది సింగిల్ ఇన్కమ్ 3 లక్షలు. మరి మిగతా ఇన్కమ్స్ ఉన్నాయిగా 17 రకాల ఇన్కమ్స్, వాటి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా డేజాయే చేయాలి. ఇక్కడ చూడండి, ఇంట్రడ్యూస్ మాక్సిమం పీపుల్ డైరెక్ట్లీ అంటే ఫస్ట్ చెప్పా, ఇద్దరిని కాదు ఎంత మందినైనా డైరెక్ట్
ఇచ్చేసి ఎన్ని వేలైనా సంపాదించుకోవచ్చు అని. మీరు ఇక్కడ డైరెక్ట్ గా చేశారు. ఇక్కడ ఎంతమంది చేశారు? 6 డైరెక్ట్ చేశారు. ఏ బి సి డి ఈ ఎఫ్ 6 డైరెక్ట్ గా చేస్తే ఈ 6 ఎఫ్బివి మ్యాచింగ్ ఎంత తీసుకుంటున్నారు? ఏ 250 తీసుకున్నారు, బి 500 తీసుకున్నారు, సి 1000 తీసుకున్నారు, డి వచ్చేసి 2500 తీసుకున్నారు, ఈ వచ్చేసి 5000 తీసుకున్నారు, ఎఫ్ 10,000 తీసుకున్నారు. ఈ 6 తీసుకున్న ఏ ఇన్కమ్? ఎఫ్బివి మ్యాచింగ్ ఇన్కమ్. వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకొని ఎంత తీసుకున్న? టోటల్ ఇన్కమ్ 19,250 రూపాయలు తీసుకున్న డియర్ లీడర్. మరి వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకొని 19,250 తీసుకుంటే మీకెందుకు ఇస్తున్నారు అంటే, ఈ సిస్టమ్ కి డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసింది 6 మెంబర్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళు ఎంతైతే తీసుకున్నారో అంత ఇన్కమ్ మీకు ఇస్తా అంటుంది కంపెనీ. మీరేమైనా వర్క్ చేశారా? మరి చెయ్యలా. వాళ్ళని తీసుకొచ్చి సిస్టమ్ కు పరిచయం చేశారు. వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసినందుకు మీరు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ ఇన్కమ్ మీకు కూడా ఇస్తున్నాం అంటున్నారు. మరి అదే 10 మంది ఉంటే చూడండి, కింద 10 మంది ఉంటే 10,000 ఇంటూ 10 మంది అంటే పర్ డే ఎంత తీసుకోవచ్చు? 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. 1,00,000 ఇంటూ 30 రోజులు 30 లక్షలు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు డియర్ లీడర్స్. నేనేమంటున్నానంటే, ఒక్కరిని సక్సెస్ చేసిన 10,000 సంపాదించవచ్చు ఇక్కడి నుంచి. అదే 100 మంది ఉంటే 100 మంది చేసేవాళ్ళు తెలంగాణలో ఉన్నారండి. ఒక లీడర్ ఉన్నారు, ఇప్పటికి 70 మందిని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. 100 మంది టార్గెట్ పెట్టి వెళ్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తా, 100 మంది ఫుల్ఫిల్ అయ్యాక స్టేజ్ మీదే అనౌన్స్ చేస్తా పర్సన్ పేరు కూడా. 100 మంది కనుక డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని సక్సెస్ చేస్తే బిజినెస్ లో 100 ఇంటూ 10,000 3,03,00,000 రూపాయలు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు డియర్ లీడర్స్. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? చెప్పండి, ఏ బిజినెస్ లో ఇస్తున్నారు, ఏ ఇండస్ట్రీలో ఇస్తున్నారు? ఎవ్వరు ఇవ్వట్లా. కానీ ఒకే ఒక్క ఇన్కమ్ చెప్పాను నేను ఇక్కడి నుంచి, మెంటర్షిప్. మరి మిగతా 17 రకాల ఇన్కమ్స్ హైలైట్. డేజే అంటేనే హైలైట్. సో నెక్స్ట్ వచ్చేసి మిగతా ఇంకొక ఇన్కమ్ ఉంది. 5వ ఇన్కమ్ ఏంటి? లాయల్టీ ప్రోగ్రామ్. ప్రతి నెల 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ. ఈ 4 నెలలు కొన్నందుకు కూడా, మీకోసం మీరు కొంటున్నారు, కొన్నందుకు కూడా ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. 2 lakhs. జరగరాంది ఏమైనా జరిగితే 2 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. చూడండి, బయట మార్కెట్ లో మనం కొంటున్నాం కదా, మనకి ఎవరైనా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చారా ఇప్పటి వరకు? కానీ ఈ సిస్టమ్ లో ఉంది. ఇంకా మిగతా 13 రకాల ఇన్కమ్స్ అన్ని కూడా మీరైతే ఎప్పుడైతే ఫస్ట్ చెక్ అంటే ఇక్కడ నుంచి సిస్టమ్ కి డైరెక్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాక ఫస్ట్ చెక్ తీసుకున్నాక మీకు ఒక లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఎలా అయితే ఇప్పుడు జూమ్ సెక్షన్ లోకి వచ్చి మీరు బిఓపి బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటున్నారో, అలానే ఈ 13 రకాల ఇన్కమ్స్ ఎలా జనరేట్ అవుతాయి అనేది కూడా మీకు సరళంగా వివరించబడతారు. సీనియర్ లీడర్స్ వివరిస్తారండి. నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఏంటి ఈ బిజినెస్ లో అంటే, ఈ కంపెనీలో డైమండ్ ఎవరైతే డైమండ్ పొజిషన్ కి వెళ్తారో, డైమండ్ పొజిషన్ కి వెళ్ళాక ఇక్కడ కంపెనీ యొక్క రాయల్టీ ఉంటుంది. కంపెనీ యొక్క రాయల్టీలో మీరు అంటే తెలంగాణ ఏపీ చేసేది కాదండి, ఆల్ ఓవర్ ఇండియా టర్న్ ఓవర్ లోంచి 4.5% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది డైమండ్ అబోవ్ లీడర్స్ కి. మరి డైమండ్ అయ్యాక జరగరాంది ఏమన్నా జరిగితే, మీ కింద వర్క్ జరిగినా జరగకపోయినా మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామంటున్నారు. చెప్పండి, ఎంత బాగుంది? హైలైట్. మన కోసం మనం పని చేసుకుంటున్నాం. కంపెనీ టర్న్ ఓవర్ లోంచి ఎందుకు ఇవ్వాలి? కానీ ఏ కంపెనీ కూడా ఇవ్వట్లా. 1 and only డేజే మాత్రమే ఇస్తుంది. ఇక్కడ డేజేలో బిజినెస్ ఆపర్చునిటీ అనేది చాలా హైలైట్, ప్రొఫైల్ అనేది చాలా హైలైట్, ప్రొడక్ట్ చాలా హైలైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాంక్స్ ఎలా ఉంటాయి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాము 6,000 రూపాయలు పెట్టి ఐడి తీసుకుంటే 2,500 ఎఫ్బివి వస్తుందనని. ఇక్కడ
2 ఐడీలు అయితే బ్రాండ్ పార్ట్నర్ అని పిలువబడతారు, 8 ఐడీలు అయితే స్టార్ ఎగ్జిక్యూటివ్, 16 ఐడీలు అయితే సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్, 32 ఐడీస్ అయితే సిల్వర్ ఎగ్జిక్యూటివ్, 64 ఐడీస్ అయితే గోల్డ్ డైరెక్టర్, 80 ఐడీస్ అయితే రూబీ డైరెక్టర్, 400 ఐడీస్ అయితే ప్లాటినం డైరెక్టర్, 800 ఐడీస్ అయితే ఎమరల్డ్ వైస్ ప్రెసిడెంట్, 4000 ఐడీలు అయితే సఫైర్ వైస్ ప్రెసిడెంట్, 10,000 ఐడీలు అయితే ఇందా చెప్పుకున్నాం డైమండ్ ప్రెసిడెంట్. ఎప్పుడైతే ఈ డైమండ్ మనం రీచ్ అవుతామో అప్పుడు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ లోంచి మనకంటూ 4.5% ఇస్తా అంటున్నారు. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? ఈ 10,000 ఐడీలు మీరు ఒక్కళ్ళే చేయాల్సిన అవసరం లేదు డియర్ లీడర్స్. మీరు కానీ, మీ అప్లైనర్స్ కానీ, మీ డౌన్ ద లైన్స్ కానీ ఎవరు చేసినా కానీ టోటల్ గా 10,000 ఐడీస్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మీరు డైమండ్, కంపెనీ యొక్క డైమండ్ అని గుర్తింపు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 20,000 ఐడీలు అయితే బ్లూ డైమండ్, 1,00,000 ఐడీలు అయితే బ్లాక్ డైమండ్, 12 లక్షల ఐడీలు అయితే క్రౌన్, 24 లక్షలు అయితే యూనివర్సల్ క్రౌన్, 40 lakhs అయితే డేజై అంబాసిడర్. సో ఈ 40 lakhs ఐడీస్ మనకి 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోగలుగుతాం ఈజీగా. అప్పటికి మన దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అంటే రిటైర్మెంట్ దాకా అవసరం లేదు. మీరు చేసేటువంటి పని చెయ్యండి, పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గా కానీ ఎంచుకోండి. మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవచ్చు. మీ లైఫ్ స్టైల్ కూడా మీ చేతుల్లోనే ఉంది ఎలా మార్చుకోవాలి అనేది. బిజినెస్ ఆపర్చునిటీ అనేది నేనైతే మీ అందరికి ఇంట్రడ్యూస్ చేశాను. ఇక మీదట మీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది డియర్ లీడర్స్. సో ఇక్కడ లైఫ్ స్టైల్ మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఏపీ తెలంగాణలో. అందులో నేను ఒకదాన్ని గర్వంగా చెప్పుకుంటాను, నేను కూడా ఉన్నాను కాబట్టి. సో కంపెనీ ఎండీస్ అండి వీళ్ళిద్దరూ కూడా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి ఇవన్నీ కూడా. కంపెనీ వచ్చేసి అండర్ గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ అండి ఇది. సో లీగల్ సర్టిఫికేట్స్ అండి ఇవన్నీ కూడా. లీగల్ సర్టిఫికేట్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, స్టార్ట్అప్ ఇండియా, ఎఫ్డిఏ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఎఫ్డిఏఎస్ఏ, జిఎంపి, ఐఎస్ఓ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్స్ అండి. సో అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ సర్టిఫికేట్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి నా జర్నీ. సో నా జర్నీ మీ అందరికి తెలుసు డియర్ లీడర్స్. ఎలా అంటే ఫస్ట్ నేను ఈ బిజినెస్ లోకి రావడానికి కారణం ఏంటి అంటే నా హెల్త్. నేను ఇందానే చెప్పాను, నా హెల్త్ వల్ల ఈ బిజినెస్ టేకప్ చేశాను. ఎలా అంటే గత 10 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ తో ప్రాబ్లం గా అనుభవిస్తున్న నేను ఎక్కడ వాడుకున్న ఎన్ని మెడిసిన్స్, తిరగని హాస్పిటల్ లేదు, వాడన మెడిసిన్ లేదు, తీయని స్కానింగ్ లేవు, అన్ని చేశాము. కానీ నా ప్రాబ్లం అనేది నేను క్యూర్ చేసుకోలేకపోయాను. చాలా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ప్రొడక్ట్స్, చాలా కంపెనీ ప్రొడక్ట్స్ నేను వాడి చూసాను. ఏ ప్రొడక్ట్ వాడినా నాకు రిజల్ట్ రాలేదు. లాస్ట్ కి ఓపెన్ సర్జరీ అన్నారు. ఓపెన్ సర్జరీ అంటే నేను ఒప్పుకోలేదు. బ్యాక్ కదా, ఓపెన్ సర్జరీ చేస్తే సెట్ అయ్యేదో లేదో సో అని నేను ఒప్పుకోలేదు. పెయినే కదా పడదాంలే అని లైట్ తీసుకున్నాను. కానీ నేను పడ్డంటువంటి పెయిన్ అంతా ఎంత కాదు, ఒక పేషెంట్ లాగా ఉండేదాన్ని. నా ఏజ్ వచ్చేసి చాలా చిన్న ఏజ్ అయినప్పటికీ ఆ పెయిన్ వల్ల ఒక పేషెంట్ దాకా సఫర్ అవుతూ ఉండేదాన్ని. బట్ డేజై కంపెనీలో బిజినెస్ ఆపర్చునిటీ మీరందరూ ఎలా అయితే ఇక్కడ వచ్చి తీసుకున్నారో అలాగనే మా సార్కు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. విన్నాక బిజినెస్ ఆపర్చునిటీ మొత్తం విన్నాక రిజల్ట్ ఓరియంటెడ్ అంటున్నారు కదా, బ్యాక్ పెయిన్ కి ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయని బ్యాక్ పెయిన్స్ తీసుకొచ్చారు. వాడి ఇష్టెత్తిపోయాను కాబట్టి నేను వాడలేనని చెప్పాను. వాడుకున్నాను. 15 రోజుల్లో పూర్తిగా తగ్గించుకున్నాక ఇలాంటిది మనం ఎందుకు ఏపీలో ఇంట్రడ్యూస్ చేయకూడదు అని చెప్పేసి ఎక్కడో తెలంగాణలో ఉన్న స్టోర్ ని ఏపీకి ఇంట్రడ్యూస్ చేశాము. సో ఏపీలో తక్కువ లేకున్నా 30 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ పాయింట్ చేస్తున్నా డియర్ లీడర్స్. సో ఎందుకంటే స్టార్టింగ్ నేను 10 లక్షలతో స్టార్ట్ అయ్యాను. కాన్ఫిడెన్స్ 3 months లో తీసుకున్నాను. చాలా టెస్ట్ మోనియల్స్ తీసాం మేము. తీసాక దీన్ని ఆల్ ఓవర్ ఏపీకి మేము ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి 30 లక్షల రూపాయలు స్టాక్ పాయింట్ చేసాం. దీన్ని
చేసి ఇప్పుడు నేను ఏపీలో ప్రతి ఒక్క డిస్టిక్ లో నా టీమ్స్ ఉన్నాయి డియర్ లీడర్స్. సో మొత్తం కూడా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్. కాకపోతే ఇంత స్ట్రాంగ్ గా నిలబడ్డాను అంటే నేను కాదు, నా వెనక సిస్టమ్. ఇదంతా కూడా సిస్టమ్ అండి, సిస్టమేటిక్ గా వెళ్తున్నాము. సో ఇదంతా కూడా సిస్టమ్. సో ఈ సిస్టమ్ ద్వారా నేనేం సంపాదించాను అంటే, ఈ సిస్టమ్ ద్వారా నేను ఇప్పటి వరకు 30 లక్షల రూపాయలు సంపాదించా డియర్ లీడర్స్. చూడండి, నా హెల్త్ తీసుకున్న హౌస్ వైఫ్ గా 20 సంవత్సరాలు ఉన్నా నేను అక్కడి నుంచి రూపాయి కూడా సంపాదించలా. కానీ హెల్త్ తీసుకొని ఈ ప్రొడక్ట్ బాగుంది కదా అనే ఉద్దేశంతో హాస్పిటలైజేషన్ తగ్గిద్దామని నేను వస్తే, బిజినెస్ ప్లాన్ విన్నాక చేస్తే ఇలాంటి బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు వరకు 1.5 year లో 30 లక్షల పైనే తీసుకున్నాను. నా జర్నీ అండి ఇది. నేను ఫస్ట్ తీసుకుంది ఇక్కడ నుంచి ఎంజీ హెక్టర్ కార్. చూడండి, సో నేను సంపాదించి బిజినెస్ లోంచి తీసుకున్నటువంటి ఫస్ట్ కార్ అండి. సో నా సెలబ్రేషన్ ఇదంతా కూడా నా టీం. సో ఈ బిజినెస్ కి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో తెలుసా? సో ద గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఆ పర్సనాలిటీని మనం ఇన్వైట్ చేసుకుందాం జూమ్ సెషన్ లో. గురూజీ మాటల్లోనే 2 మాటల్లో ఇందాము. సో గ్రేట్ పర్సనాలిటీని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. సో సౌత్ ఇండియా ఫౌండర్, డైరెక్ట్ సెల్లింగ్ లో 16 సంవత్సరాల సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి, డేజైన్ మనందరికీ పరిచయం చేసినటువంటి మెంటర్, ఆర్థికంగా ఎదిగితేనే స్త్రీలు దేశం కూడా ముందుకెళ్తుంది అనే ఉద్దేశంతో ఉమెన్ ఎంటర్ప్రినేటర్స్ ను తయారు చేస్తున్నటువంటి ద లీడర్స్ ఫ్యాక్టరీ ఫౌండర్ అండ్ సిఇఓ, గ్రేట్ మెంటర్, గ్రేట్ అప్లైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్, సౌత్ ఇండియా ఫస్ట్ డైమండ్ డాక్టర్ ఖదీర్ హుసేన్ గురూజీకి నా హృదయపూర్వక కోటి ధన్యవాదాలు గురూజీ. ప్లీజ్ వెల్కమ్ ఇన్ జూమ్ సెక్షన్ గురూజీ. Please welcome. Thank you, Guruji. Over to you. Yeah, thank you, Sitaji. Good evening for this opportunity. So, good evening, everybody. So, చాలా మంది చాలా అద్భుతంగా చక్కగా నా బిజినెస్ ప్రెజెంటేషన్ ని మీరు చూశారు. సో సీతా మేడం గారు వచ్చేసి చాలా అరటిపండు వచ్చినట్టు చాలా నిఖచ్చుగా చాలా అద్భుతంగా ప్లాన్ ప్రెజెంటేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆమెకు బిగ్ క్లాప్స్. సో డియర్ లీడర్స్, నా పేరు వచ్చేసి డాక్టర్ ఖదీర్ హుసేన్ అండి, ఫౌండర్ అండ్ సిఇఓ ద లీడర్స్ ఫ్యాక్టరీ. సో మీరు ఎలాగైతే ఈ రోజు ఈ ప్లాన్ ను వింటున్నారో, అలాగే నేను కూడా కొన్ని రోజులు బిఫోర్ ఈ ప్లాన్ ను వినడం జరిగింది. సో నాకు ఇక్కడ బాగా నచ్చినటువంటి విషయం ఏంటి అంటే, టోటల్ గా జీవితంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చేతిలో పైసలు లేకుండా ప్రతి పూట జీతం కోసం టోటల్ గా ప్రయాసపడే బదులు మనమే ఒక అవకాశం తీసుకొని ప్రజలకు మనమే ఒక మంచి ఆదాయ మార్గాన్ని సృష్టిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో. ఎందుకు అంటే మేడం చెప్పారు ఇందాక, సో జాబ్ అండ్ బిజినెస్ లో సక్సెస్ లేదని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా ఇండస్ట్రీ ఉండే ఉంటుంది అని చెప్పేసి వెతుకుతున్నటువంటి టైంలో నాకు చదువు నేర్పిన మా గురువు ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్, ద గ్రేట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది పరిచయం అవడం జరిగింది డియర్ లీడర్స్. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఇంత ఇన్కమ్ చెప్పారు కదా మేడం, కారణం ఒకటే. ఎందుకంటే ఇన్కమ్స్ 2 రకాలండి, యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. సో బాడీకి పని చెప్పే వాళ్ళని హార్డ్ వర్కర్స్ అంటారు, హార్డ్ వర్క్ ద్వారా వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. మైండ్ కు పని చెప్పే వాళ్ళని స్మార్ట్ వర్కర్స్ అంటారు, స్మార్ట్ వర్క్ ద్వారా వచ్చేది ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ ఎక్కువ మొత్తం మనం అందరం కూడా కలుసుకొని తలా కొద్దిగా ప్రొడక్ట్స్ మనము ఇక్కడ కొనుక్కోవడం వల్ల మన టర్నోవర్ వల్ల జరిగేటటువంటి ఏదైతే వాల్యూమ్ ఉంటుందో ఆ వాల్యూమ్ ని ఇక్కడ మనం డివైడెడ్ బై చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనిషి బతకాలంటే తినాలంటే కొనాలంటే కిరాణా షాప్కి వెళ్ళాలి, అవునా కదా? సో ఇక్కడ కొనుక్కునే బదులు చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అనే కాన్సెప్టే ఇక్కడ. సో ఎందుకు అంటే డేజాయ్ చెప్పింది కూడా అదే, తమను తాము విశ్వసించుకునే వారికి భవిష్యత్తు కళని నిజం చేసుకోవాలని వారందరికీ కూడా ఇక్కడ ప్రొడక్ట్ ప్లస్ ప్లానింగ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ ద్వారా అందరికీ ఆరోగ్యం అండ్ ఆర్థిక స్వతంత్రం కల్పించాలనే సదుద్దేశంతో నూతన మార్కెటింగ్ విధానాలతో దేశ ప్రజలందరి మార్పు కోసం,
సో ఉత్పత్తులను వినియోగించుకొని ఆదాయ మార్గాల్ని సృష్టించుకోవడానికి, పెంపొందించుకోవడానికి మన ముందుకు డేజే రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. సో అంతేకాకుండా రోజు రోజుకు ఆరోగ్యపరంగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమస్త మానవాళికి వరంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఒకే ఒక్క స్లోగన్ తో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో గత కొన్ని సంవత్సరాల నుండి లక్షలాది మందికి ఆరోగ్యాన్ని అండ్ ఆర్థికంగా నిలబెడుతున్నటువంటి సంస్థ డే జాయ్. సో ఇక్కడ మనం ఓన్ మైండ్ తో పనిచేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ సీనియర్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన నుంచి నెలకు 3 లక్షల రూపాయలు ఎలా సంపాదించాలనేది పూర్తిగా మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది డియర్ లీడర్స్. సో ఎందుకు అంటే టోటల్ గా కూడా మన దైనందిక జీవితంలో మనం గతంలో చేసినటువంటి పనులకు భిన్నంగా ఈ పని ఉంటుంది. సో ఈ లక్షల కోట్లను మీరు పక్కన పెడితే జస్ట్ 6,000 రూపీస్ తో మీరు ఒక అవకాశాన్ని తీసుకొని మీరు ఎంతో మందికి ఒక అవకాశాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంది. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ ప్రస్తుత ఆవిష్కరణ, పరిశోధన, నవకల్పన ప్రతి మానవ సృజన శక్తి నుంచి ఏ విధంగా అయితే ఉద్భవించిందో సంపూర్ణమైన ఆరోగ్యం, అసమానమైన మానవ సంబంధాలు, ఆనందమైన జీవితం అవసరమైన డబ్బు నుంచే మనకు మొదలవుతుంది. సో కాబట్టి అవసరాలని మన నుంచి మనకు లభించబోతున్నాయి డియర్ లీడర్స్. సో మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రయత్నించడం. మనం కళ్ళలు కనే జీవితం మనం అనుకున్న దానికన్నా 1000 రెట్లు దగ్గరగా ఉంది. ఒకటే. సో ప్రతి చర్య వలన కానీ మన ఆలోచన విధానం వల్ల కానీ మనం రోజు రోజుకు ఇక్కడ చాలా మంది యొక్క జీవితాలకు ఒక అవకాశం ఇస్తూ మన ఆదాయాన్ని పెంపొందించుకునేటటువంటి ఒక అవకాశం ఇక్కడ ఉంది. కేవలం అది మన వల్లనే సాధ్యమవుతుంది. సో కాబట్టి మీరు అందరు కూడా ఈ అవకాశాన్ని నెగిటివ్ థాట్ తో కాకుండా ఒక పాజిటివ్ థాట్, ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మీరు భావించి తీసుకున్నట్లయితే మా జీవితాల్లో ఏ విధంగా అయితే మార్పు వచ్చిందో ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా మార్పు వస్తుందని నేను హామీ ఇస్తున్నాను. కానీ ఇక్కడ రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని నేను మాటలు చెప్పట్లేదు డియర్ లీడర్స్. సో స్టెప్ బై స్టెప్ ఇక్కడ పని చేసుకుంటూ వెళ్తే టీం వస్తుంది. సో 10 గంటలు పనిచేసి నెలకు 10,000 రూపాయలు సంపాదించడంలో ఆశ్చర్యం లేనప్పుడు మన యొక్క టైం ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి సో మన యొక్క టీం ద్వారా టైం పెరగడం ద్వారా ఎలాంటి లాజిక్ కానీ ఇది ఎలాంటి మ్యాజిక్ కానీ కాదండి. ఇది టైమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే వెల్ థాట్ సైంటిఫిక్ ఫిలాసఫికల్ ప్రాసెస్ టు ప్రమోట్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మధ్య దళారులు లేకోకుండా కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ కు ప్రొడక్ట్ అందించే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఇక్కడ మధ్య దళారులు ఉండరు. సో దీని వల్ల మన ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది, జిఎస్టి బిల్ ఉంటుంది, దాంతో పాటు 4 months తీసుకుంటే 1 month ఫ్రీ ఉంటుంది. సో కంపెనీ యొక్క ప్రొడక్ట్ టర్న్ ఓవర్ పైన మనకి ఇస్తుంది. కానీ ఇక్కడ ఎవ్వరికి కూడా ఇంట్రడ్యూస్ అయ్యి ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావండి. సో ఇంట్రడ్యూస్ అయ్యి పని చేయిస్తే డబ్బులు వస్తాయి. కానీ ఇదేం లాటరీ కాదు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అంతకన్నా కాదు. దయచేసి చెప్తున్నా మీ అందరికీ కూడా ఒక అవకాశం ఉంది. సో ఈ రోజుల్లో స్త్రీలు ఇంట్లో ఉండి కూడా అడుగు బయట పెట్టుకోకుండా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు డైలీ 1000 రూపాయలు, 2,000, 3,000, 4,000, 5,000, 6,000 సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే, కష్టం ప్లస్ ఇష్టం ఈజ్ ఈక్వల్ టు అందమైనటువంటి ఒక లాభం అనేది అండి. ఎందుకు అంటే స్త్రీలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం కూడా ఆర్థికంగా ముందడుగు వేస్తుంది. ప్రస్తుత సమాజంలో మగవారి కంటే ఆడవాళ్ళకి డబ్బులు ఎక్కువ అవసరం. స్త్రీలు అన్ని పనుల్లో వెనకాడింది లేదు. ఇంటి పనుల్లో గాని బయట పనుల్లో గాని అన్నింట్లో ముందుండే వాళ్ళు డబ్బు సంపాదనలో మాత్రం వెనకాడుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లేడీస్ కి నేను ఒకటే చెప్తున్నా. సో నాన్న డబ్బు అడిగితే నో అని చెప్పారు, అన్నయ్య డబ్బులు అడిగితే నో అని చెప్పారు, రేపు పెళ్ళై హస్బెండ్ అడిగినా నో అని చెప్తారు. ఆడపిల్లల లైఫ్ ఎంతేనా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందేనా? మీకు మీరుగా డబ్బులు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. నేను మీ అందరికి చెప్పేది ఒకటే డియర్ లీడర్స్. సో అపురూపమైనవి అద్భుతమైనవి సాధించాలంటే మొదట అసాధ్యమైనవి కలంగనండి. సో నేను ఏమంటున్నానంటే
మనిషి హృదయం దేన్ని కోరుకుంటుందో, దేన్ని నమ్ముతుందో దాన్ని సాధించి తీరుతుంది. సో కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, ఈ రోజు ఈ అవకాశం మీ ముందు ఉంది. సో అన్నిట్లాగా ఇది లైట్ తీసుకుంటారా లేదా సీరియస్ గా తీసుకుంటారా అనేది అవకాశం ఇవ్వడం మట్టుకే మా బాధ్యత. దాన్ని తీసుకొని ఒక సానుకూల దృక్పథంతో ఆ 6,000 రూపాయలు ఇంట్లో పెడితే అవేనా పెరిగి పెద్దగా అయ్యే అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ 6,000 రూపాయలకు మీకు 10,000 రూపాయలు సరుకులు ఇస్తూ మీ జీవితంలో ఏ టీచర్, ఏ ప్రొఫెసర్, ఏ లెక్చరర్ ఇప్పటి వరకు చెప్పనటువంటి సక్సెస్ ప్రిన్సిపల్స్ మీరు ఇక్కడ నుంచి తెలుసుకోబోతున్నారు. ఈ సక్సెస్ ప్రిన్సిపల్స్ మీరు బయట మార్కెట్ లో కొన్ని లక్షల రూపాయలు పెట్టినా మీకు దొరకవు డియర్ లీడర్స్. సో ఇక్కడ చదువుకు సక్సెస్ కు సంబంధం లేనటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోబోతారు. మీరు బయట జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏ ప్రొఫెషనల్ లోకి వెళ్ళా మీరే నెంబర్ 1 గా ఉంటారు. కామన్ గా ఒక బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నటువంటి ఒక హౌస్ వైఫే ఒక సిస్టమ్ ద్వారా ఒక సిస్టమ్ ద్వారా 30 లక్షల రూపాయలు ఎర్న్ చేశారు అంటే సో మీరు కూడా చేయొచ్చు. నేను లక్షల కోట్లు మాట్లాడట్లేదు. నేను ఇక్కడ డైలీ 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలే మాట్లాడుతున్నాను డియర్ లీడర్స్. ఎందుకంటే మీ గల్లీలో రిచెస్ట్ పర్సన్ నుంచి ఢిల్లీలో రిచెస్ట్ పర్సన్ వరకు వాళ్ళు రిచెస్ట్ పర్సన్ అయ్యారంటే వాళ్ళ వెనుక ఉన్నది టైమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అనే సూత్రం. తెలివైన ఏ వ్యక్తి ఒంటరిగా పనిచేయరు, ఒంటరిగా పనిచేసే ఏ వ్యక్తి సక్సెస్ కాలేరు డియర్ లీడర్స్. సో కాబట్టి శక్తి యొక్క సూత్రం ఏంటంటే గెలుపు అంటే రాజీ లేని పోరాటం. ఇంతవరకు లేనివి కావాలంటే మీకు ఇంతవరకు చేయని పని మీరు చేయాలి. విజయం అంటే చేయగలిగినప్పుడల్లా చేయగలిగిన వారికి చేయగలిగినంత మంచి చేస్తూ ముందుకెళ్ళడం. సో అవకాశం అనేది మేము ఇచ్చే వాళ్ళమే, చూపించే వాళ్ళమే, కానీ మా యొక్క గొప్ప కంపెనీ ఉంది. ఇందాక మేడం చెప్పారు 5,000 కోట్ల టర్న్ ఓవరు, 3,000 ఎకరాల ఓన్ ల్యాండ్ బ్యాంకింగ్, 900 ఎకరాల ఓన్ కల్టివేషన్, 400 ఎకరాల ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నటువంటి ఇండియన్ బేసిడ్ మల్టీనేషనల్ కంపెనీలో జస్ట్ 6,000 రూపాయలతో, అంటే కరెక్ట్ గా మంచి కొనుక్కుంటే ఒక జత బట్టలు కూడా సరిగా రావు బ్రాండెడ్ చూసుకున్నట్లయితే. సో ఒక 6,000 రూపాయలతో ఒక హౌస్ రెంట్ కూడా రాదు ఈ రోజు హైదరాబాద్ లాంటి దేనిలో. కానీ ఒక అవకాశం వస్తుంది. నెలకు 3 లక్షల రూపాయలు సంపాదించుకునే ఒక అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రోగ్రామ్ మీరు చూసి ఉన్నారు. సో ఈ రోజు అవకాశం అనేది మేము చూపించాం. ఈ రోజు మీరు యు అనేటటువంటి పర్సన్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు. రేపు ఏ అవ్వచ్చు. ఈ రోజు వస్తే దీని తర్వాత మా 2 ఎప్పుడో కంప్లీట్ అయిపోయినాయి. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ 2 ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. రేపు వచ్చే వాళ్ళ మిగతా మై రెగ్యులర్ గా మీటింగ్స్ ఉంటా ఉంటాయి. మీటింగ్స్, ట్రైనింగ్స్, ట్రైనింగ్ అడుగు. నిజం చెప్తున్నాను, నమ్మండి, విశ్వసించండి. అడుగు బయట పెట్టకోకుండా నెలకు 3 లక్షల రూపాయలు సంపాదించడం ఎలాగో నేర్పించే బాధ్యత మాది, నేర్చుకునే బాధ్యత మీది. జైన్ అయితే డబ్బులు రావు, జైన్ చేపిస్తే డబ్బులు అంతకన్నా రాదు. నేర్చుకొని నేర్పిస్తాం సార్, ఎస్ మేము జీవితం పట్ల సీరియస్ గా ఉన్నాం సార్ అని ఒక్క అడుగు మీరు వేస్తే 99 అడుగులు మీ వెనుక వేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో కాబట్టి ఈ రోజు వస్తే ఇక్కడ ఉంటారు, రేపు వస్తే ఇక్కడ ఉంటారు, అవలెండు వస్తే ఇక్కడ ఉంటారు. స్టెప్ బై స్టెప్ సీనియారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు, మళ్ళీ మళ్ళీ వచ్చేది అవకాశం కాదు. సో కాబట్టి డియర్ లీడర్స్, ఏ విధంగా అయితే యు అనే పర్సన్ మిమ్మల్ని ఇక్కడికి ఈ మీటింగ్ లో ఇంట్రొడ్యూస్ చేశారు, రేపు మీరు ఏ కావచ్చు, బి కావచ్చు. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు ఎంత లేట్ చేసుకుంటా వెళ్తే అంత మెల్లమెల్లంగా మీ స్థానం అనేది కిందికి దిగుతా ఉంటుంది. సో కాబట్టి మీ యొక్క యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఎవరైతే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారో ఈ సిస్టానికి, వాళ్ళకి ఇమీడియట్లీగా ఫోన్ చేసి ఈ టైం ప్రకారం మీ దగ్గర ఎంత ఎక్కువ మనీ ఉంటే అంత ఎక్కువ ఫోన్ పే, గూగుల్ పే చేసి సో వాళ్ళతో మీ యొక్క ప్లేస్మెంట్ మీరు క్రియేట్ చేసుకోండి. ఒక ప్లేస్మెంటే కానీ ఒక 4-5 కూడా వచ్చి కాస్త వర్క్ చేశారనుకోండి, ఆ సీనియారిటీ మీకు దొరుకుతుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, సో చెప్పేది ఒకటే, మీకెంత విజయం కావాలో మీలో అంతే నమ్మకం ఉండాలి. మీరు మారనిదే ఎదగలేరు, మీరు ఎదగనిదే అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతాజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా చక్కగా గురూజీ చెప్పారు కదా, మీ సీనియారిటీ మీరు లాక్ చేసుకోండి అని. సో ఎప్పుడైతే ఈ బిజినెస్ ప్లాన్ విన్నామో డియర్ లీడర్స్, మేము కూడా మీకు ఇలాంటి సీనియారిటీ లాక్ చేసుకున్నాము. 2020 ఏప్రిల్
7వ తారీఖు లాక్ చేసాం. మేము స్టార్ట్ చేసింది మార్చి 7వ తారీఖు, మేము స్టార్ట్ చేసింది ఏప్రిల్ 1. ఈ లోపల మా కింద సీనియారిటీ అయితే 4 మెంబర్స్ యాడ్ అయ్యారు. మేమైతే బిజినెస్ చేయలే డియర్ లీడర్స్, మాకు సీనియారిటీ ద్వారానే 4 మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు. సో చాలా అంటే చాలా అద్భుతంగా మా బిజినెస్ ముందుకెళ్తుంది. కాబట్టి మీకు కూడా లేట్ చేయకుండా బిజినెస్ ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చింది కాబట్టి మీ అప్లైనర్స్ ఎవరైతే ఈ సిస్టమ్ కి మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళు ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ అయ్యి మీ సీనియారిటీని మీరు లాక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బిజినెస్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so much, Madam Ji and Sir Ji. Thank you so much.